సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు కలిసి ఉండే అందరం కలిసి చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తబడుతున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? మహిమగల సంఘము. సో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మహిమగల సంఘం అన్న అనుభవాన్ని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికే చాలా విషయాలు మహిమగల సంఘం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాంట్లో అనేక కోణాల్లో చూసినట్లయితే మహిమగల సంఘం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత దినాల్లో చెప్పబడిన రీతిలో 4 స్త్రీలు. మొట్టమొదటి స్త్రీ ఎవరు? మొట్టమొదటి స్త్రీ యొక్క జీవితం చూడగా ఆది కాండంలో మనకు కనబడుతుంది హవ్వ. రెండో స్త్రీ చూడగా రెండో స్త్రీ సంఘమును సాదృశ్యంగా ఉంది. మూడో స్త్రీ చూడగా కనడై ఉన్న స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. 4వ స్త్రీ ఎవరు? 4వ స్త్రీని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొర్రెపిల్ల భార్య. సో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 4 స్త్రీలు మహిమగల సంఘముగా నిర్మాణం చేయబడిన అనుభవం, మహిమగల సంఘానికి నిర్మాణం చేయబడిన అనుభవం, మహిమగల సంఘానికి 4 సూచనలుగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అయితే ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఇప్పటికే 2 వ్యక్తుల గురించి చూసాం. ఈ 2 స్త్రీలు. మొట్టమొదటి స్త్రీ ఎవరు? హవ్వ. హవ్వ గురించి ఒక 7 విషయాలు చూసాం. ఇదంతా ఇప్పుడు చూసే 7 విషయాలంతా ఇంట్రడక్షనే, ఇంకా చాలా ఉన్నాయి. సో రెండవ స్త్రీ ఎవరంటే సంఘం. సంఘముని గురించి కూడా కొంతవరకు మనం చూస్తూ వచ్చాం. మూడో స్త్రీ ఎవరంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఎవరు? కనడై ఉన్న స్త్రీ. సో మూడో స్త్రీ గురించి ఈరోజు మనం చూద్దాం. ఎవరు ఈ మూడో స్త్రీ అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి, నేను చదువుతున్నా. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే కనడై ఉన్న స్త్రీని మనం చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం? కనడై ఉన్నటువంటి స్త్రీ. ఈమె యొక్క జీవితాన్ని, ఈ కనడై యొక్క ఉన్నటువంటి స్త్రీ యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే ఈమె కూడా సంఘమునకు సాదృశ్యం, మహిమగల సంఘానికి ఇంపార్టెంట్ పాత్ర. సాదృశ్యమని కాదు, ఇంపార్టెంట్ అయినటువంటి పాత్ర. మొదటి స్త్రీ అవ్వ. మహిమగల దానిగా దేవుడు సృష్టిస్తే పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయిన అవ్వ లాంటి జీవితం కలిగిన మనల్ని ఆయన స్వరక్తం ధర కడిగి సంఘముగా చేశాడు. సంఘముగా చేయబడినటువంటి ఇక్కడ విధానం చూడగా కనడై ఉన్న స్త్రీనికి సూచనగా ఉంది. ఈ కనడై ఉన్న స్త్రీ మళ్ళా దేనికి సూచనగా ఉందండి? గొర్రెపిల్ల భార్య. వీరు 4 కూడా 4 స్తంభాల్లాగా మహిమగల సంఘానికి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే ఇప్పుడు మూడో స్త్రీ గురించి చూస్తున్నాం. ఎవరేమంటే కనడై ఉన్న స్త్రీ. అసలు ఒక మాట చెప్పాలండి, పరలోకంలో ఒక గొప్ప ఏం కనబడుతుందండి? ఒక గొప్ప సూచన కలిగినటువంటి స్త్రీ ఉంది. పరలోకంలో ఒక గొప్ప సూచన ఉంది. ఎవరి గురించి అంటే ఒక స్త్రీ గురించి. సో ఆమె గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. నమ్మకమైన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా మీరు ఉంటున్నందుకే మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు ప్రభావ మీరు ఎంతగానో ఆరంభ ప్రార్థనలు కానీ పాటలు కానీ తోడుకుంటారు. వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం మనకు ఇచ్చి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ ఇక్కడికి వచ్చిన నీ ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యుని కాదు, అల్పుణ్ణి, అయోగ్యుని, బలహీనుని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని అయినప్పటికీ నీ కృప చేత నువ్వు నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు వందనాలు. ఎందుకు వచ్చిన నీ ప్రజలకు అవసరమైన మాటలు, పరలోకపు మాటలు బయలుపరుస్తున్న సహాయం చేయండి. మరొకసారి నాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయండి. దుష్టత్వం నుండి, దుష్ట కిరీల నుండి మమ్మల్ని కాపాడమని, ఈరోజు ఈ వాక్యం అంతా దీవించమని, ఈ యొక్క వర్తమానం ద్వారా నాతో మీరు మాట్లాడండి. నన్ను మమ్మల్ని ఎలా హెచ్చరించాలనుకున్నారు, ఎలా సరిచేయాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచమని. ఆ కనడైన స్త్రీ ఆమె యొక్క అనుభవాలు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆ విషయాలు తెలుసుకునేటప్పుడు ప్రభా
ప్రకటన గ్రంథాన్ని మర్మంతో కూడి బయలుపరిచిందే మీరు. ఆ మర్మంతో కూడిన ప్రకటన గ్రంథంలో మర్మాన్ని బయలుపరిచేది కూడా మీరే. కానీ ప్రభావ మీరే మాకు బయలుపరిచి ఈరోజు కననయ్యున్న స్త్రీ గురించి ధ్యానిస్తుండగా నా జ్ఞానము నా ఆలోచనలు ఏవి సంపూర్ణంగా పనికిరావని ఒప్పుకుంటూ నీ జ్ఞానం మీద నీ మీద ఆధారపడుతూ ప్రభావ నీ వాక్య ప్రోగ్రాం మమ్మల్ని సరిచేయమని, వాక్యానుసారం మమ్మల్ని సిద్ధపరచమని, నాతో మాతో మీరు స్పష్టంగా మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం. ఎవరి స్త్రీ అని అంటే ఎవరు? కననయ్య ఉన్నటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఈమె కూడా మహిమగల సంఘానికి ఒక పునాది లాంటిది, లేదా ఒక పిల్లర్. సో 4 పిల్లర్లో 3వ పిల్లర్ ఎవరంటే కననయ్య ఉన్న స్త్రీ. ఈమె గురించి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. కాబట్టి ఇక్కడ మనం చూసే మాట, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీని గురించి 7 విషయాలు మనం చూస్తాం. ఎవరి గురించి? పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీ గురించి 7 విషయాలు మనం ఆమె జీవితంలో జరుగుతున్న ఒక 7 విషయాలు చూస్తాం. తద్వారా ఆమె ద్వారా దేవుడు ఏం మహిమ పొందాలనుకున్నాడు ఏంటనేది తర్వాత దేవుడు సమయం ఇస్తే మనం ధ్యానించవచ్చు. ఇప్పుడు చూసే మాట, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు. దాంట్లో ఎందుకంటే ఇంట్రడక్షన్ మనకు అవసరం. దీని తర్వాత ఇప్పుడు చెప్పే 7 విషయాలు కూడా వివరణ ఉంటుంది. ఆ వివరణ కూడా ఇంకా ఇంట్రడక్షనే. అంటే ఇప్పుడు అవ్వ గురించి మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఇచ్చి 7 విషయాలు చెప్పండి, ఆ 7 విషయాలని క్షుణ్ణంగా ధ్యానించినా ఇంకా అది ఇంట్రడక్షనే, ఇంకా ఆరంభం కాదు. ఇంకా అసలైన వాక్యం ఆరంభం అవ్వాలా. అసలైన వాక్యం ఆరంభం అవ్వాలంటే ఇంకా 6 నెలలు పట్టింది, ఇంకా 6 నెలలు పట్టింది. సో అంత స్టార్టింగే 6 నెలల పైన పట్టింది ఇది వర్తమానం. నాకు తెలిసి 6 నెలలకి ఆరంభం. ఉపోద్ఘాతం అంటారు కదా, ఒక బుక్ రాసేటప్పుడు దాని ముంగట ఉపోద్ఘాతం లేదా ముందమాట అని రాస్తారు. సో ముందమాట కానీ ఉపోద్ఘాతమే 6 నెలలు పట్టింది దీని గురించి. అందుకే ఈ బైబిల్ స్టడీ 6 సంవత్సరాలు ఉందండి. సో ఇంకా మనం ఇంట్రడక్షన్లోనే ఉన్నాం, ఇంకా ముగింపు లేదు. చాలా ఉంది వర్తమానం ధ్యానించాలంటే. మీరు తెలుసుకునేదల్లా ఈరోజు అసలు ఆరంభం ఎలా ఉంటుంది, అసలు ఏంటి అన్నది ఒక్క కోణంలో మనకు అర్థం అవడానికి కొద్దిగా ధ్యానించడమే తప్ప అసలైన మర్మాలు చాలా టైం అండి. సో ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే బైబిల్లో రాయబడిన మాట, కననయ్య అన్న స్త్రీ. చూడండి, ఒక పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను, గొప్ప సూచనగా కనబడిన స్త్రీని గురించి 7 విషయాలు చూస్తున్నాం. పరలోకమందు గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు చూస్తాం. ఆ స్త్రీ ఎవరు అంటే కననయ్య. ఇక్కడ స్త్రీని గురించి ప్రకటన 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఆ స్త్రీ ఎవరని. సరే, ఆమె గురించి ఒక 7 విషయాలు చూద్దాం. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం మొదటి వచ్చిన. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం ఉంటుంది కదా, ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎవరు? ఒక స్త్రీ కనపడుతుంది కదా, ఆమె ఎవరంటే ఇక్కడ అక్కడే కుర్చీ పెట్టి, కుర్చీ మీద టేబుల్ పెట్టి కననయ్య ఉన్నటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె యొక్క జీవితం గురించి, ఈమె గురించి కొన్ని అసలు ఆమె గురించినటువంటి కొన్ని ప్రవచనాలు కానీ అనే కాదు, కానీ కొన్ని సూచనలు అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, అదేదనగా పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను. చూడండి, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు మనం ధ్యానిస్తాం. అక్కడే దగ్గరలోనే పెట్టండి, ఇటు పక్క పెట్టండి, లైట్ ఇటు పక్క పెట్టండి. సో దేవుని వాక్యం ఏమంటుందంటే, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీని గురించి 7 విషయాలు. మొట్టమొదటి విషయం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతూ వచ్చింది, ఆ స్త్రీ సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ కనబడిను. సో మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఈమె ఎవరంటే ఎవరేమే చూడన్న పర్మనెంట్ మార్కర్ ఏమో చూడు. ఇటీ అన్న, ఇటీ అదేటి స్కెచ్ ఇటీ.
స్కెచ్. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడినటువంటి చూడండి, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీని గురించి 7 విషయాలు మనం చూస్తాం. అంటే మొదటి మాటని చూడండి, సంఘము గురించి మనం చూస్తున్నాం. ఏ సంఘము? మహిమ గల సంఘము. సో మహిమ గల సంఘముని గురించి మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు చూసేటటువంటి మాట 3వ స్త్రీ గురించి. ఎవరండి? 3వ స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఎవరి 3వ స్త్రీ అని అంటే ఎవరేమే? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి స్త్రీ. మొదటి వచనంలో ఉన్నటువంటి స్త్రీ. సో ఏమని గురించి మనం ఈరోజు చూస్తున్నాం. ఏమ చూడండి, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన, దాన్ని తీసేసి అటు పెట్టుకుని ఈ లైట్ ఇటు పెట్టు, కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు చూడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన కోణంలో చూసినట్టయితే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న స్త్రీ పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మొదటి విషయం ఏంటి? ఆ లైట్ కొద్దిగా ఇటు పెట్టాను. మొదటి విషయం ఏంటి అని అంటే, ఆ స్త్రీ గురించి మొదటి విషయం ఏంటి? ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, క్షమించండి, 12వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ మొదటిగా ఆ స్త్రీ పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీ గురించి 7 విషయాలు. మొదటి విషయం ఏంటి? ఆమె సూర్యుని సో మొదటి కోణం ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, ఆమె సూర్యుని ధరించుకొని ఉన్నది. దేవుని వాక్యం మనకు చెప్పబడి మాట చూసినట్లయితే, దేవుని లేఖన భాగాలు చూసినట్లయితే, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. కాబట్టి పరలోకమందు సూచనగా కనబడిన స్త్రీ ఎవరంటే, సూర్యుని ధరించుకున్నటువంటి అనుభవం ఉంది. సో ఈమె యొక్క జీవితం చూడండి, సూర్యుని ధరించుకున్న అనుభవం గురించి 2 కోణాలు చూడొచ్చు. ఒక కోణం చూడగా ఆమె యొక్క అనుభవం సూర్యుని ధరించుకుందంటే నీతి సూర్యుని ధరించుకున్న అనుభవం అయినా మనం ధ్యానించవచ్చు. సో అట్లా కాకపోయినా ఇంకో కోణంలో చూసినా ఇంకా అనేకమైన అర్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజే చెబుతాయి కాదు, కానీ ముందర మనం ధ్యానించుకుంటేటప్పుడు మనకు అర్థమైంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, చూడండి, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు చూస్తున్నాం. మొదటి విషయం ఏంటి? పరలోకమందు సూచనగా కనబడిన, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో కనబడిన స్త్రీ ఎవరంటే, స్త్రీ గురించి మనం చూసినట్లయితే, స్త్రీ ఎవరంటే ఆమె మహిమగల సంఘానికి సాదృశ్యమైన ఆమె గురించి చూసినట్టు ఆమె మొట్టమొదటిగా సూర్యుని ధరించుకుని ఉంది. ఏం ధరించుకుందండి? సూర్యుని ధరించుకున్నటువంటి అనుభవం. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ ఎవరండి? సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె యొక్క అనుభవాలు చూడగా, ఆమె చూడగా సూర్యుని ధరించుకున్న అనుభవం. ఒక కోణంలో నీతి సూర్యుని ధరించుకున్న అనుభవం ఉండొచ్చు. రెండో కోణంలో చూసినట్టయితే వెలుగుమయమైనటువంటి జీవితమైన ఉండొచ్చు. సంఘముని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మహిమగల సంఘం యొక్క అనుభవం ఏంటంటే నీతి సూర్యుని ధరించుకుని ఉండాలి. మహిమగల సంఘం యొక్క అనుభవం ఏంటి? నీతి సూర్యునికి ధరించుకుని ఉండాలి. ఎక్కడ రాయబడుతూ వచ్చింది నీతి సూర్యుడని? ఎక్కడ రాయబడుతూ వచ్చింది నీతి సూర్యుడని? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు. కానీ మొట్టమొదటి కోణం చూసినట్లయితే సూర్యుని ధరించుకున్న అనుభవం కనబడుతుంది. సంఘము క్రీస్తు యేసు యొక్క నీతిని ధరించుకోవాలా, సంఘము క్రీస్తు యేసు యొక్క వెలుగును ధరించుకోవాలి. సూర్యుని ధరించుకున్న స్త్రీగా ఎట్లాగైతే ఆమె కనబడుతుందో, ఆమె కోణం ఒక కోణం చూస్తున్నాం. ఇంకా చాలా ఉండే ఆమె గురించి ఒక కోణంలో చూస్తున్నాం. సూర్యుని ధరించుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె సూర్యుని ఎలా ధరించుకున్నదో, సంఘము కూడా నీతి సూర్యుడిని తమ మీద అలంకరించుకున్న వారికి ఉండాలి, నీతి సూర్యుని ధరించుకున్న వారికి ఉండాలి. రెండో మాట ఏంటంటే
సంఘం అంతా కూడా ఆ సూర్యుని ఆమె ధరించుకున్నట్టు నీతి సూర్యుని మనం ధరించుకుని ఉండాలా, వెలుగు మన జీవితంలో ఉండాలి. ఏముండాలా? వెలుగు అన్నది ఇంపార్టెంట్. ఏం కావాలండి? వెలుగు. చూడండి, ఆ స్త్రీ సూర్యుని ధరించుకుందంటే ఆమె ఎలా ఉంది? ఆమె యొక్క అనుభవాలు చూడగా ఆమె ప్రకాశిస్తున్న అనుభవాలు కనపడుతుంది. సూర్యుడు ఎలా ఉంటాడు? చీకటిగా ఉంటాడా? ఎలా ఉంటాడు సూర్యుడు? అసలు సూర్యుడు ఎప్పుడు చూసినా ఎలా ఉంటాడు? ప్రకాశించే వాడుకుంటాడు. ఎలా ఉంటాడు? ప్రకాశించే వాడుకుంటాడు, మండుచున్న వాడుకుంటాడు. సో ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా మహిమగల సంఘం అంటే, మహిమగల సంఘంగా మనం నిర్మాణం చేయబడుతున్నామంటే పరలోకమందుకు గొప్ప సూచన కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు చూస్తున్నాం. ఎందుకంటే మహిమగల సంఘానికి 3వ కోణం పిల్లర్. సో ఇక్కడ 3వ కోణంలో చూస్తున్న స్త్రీ గురించి చూసినట్టు మొట్టమొదటిగా ఆమె గురించి 7 విషయాలు చెప్తున్నాం. మొదటి విషయం ఏంటి? ఆమె సూర్యుని ధరించుకుంది. అంటే నీతి సూర్యుని ధరించుకున్న అనుభవం ఉంది, లేదంటే వెలుగుమయమైనటువంటి జీవితం, ప్రకాశించేటటువంటి జీవితం కలిగి ఉందని అర్థం. అంటే ఆమెలో పాపం లేదు, ఆమెలో లోపం లేదు, ఆమెలో అపవిత్రత లేదు, ఆమెలో అయోగ్యమైన జీవితం లేదు, ఆమెలో నిష్ప్రయోజకమైన జీవితం లేదు. ఆమె జీవితం అంతా కూడా క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడిన అనుభవం ఉండి, క్రీస్తు యేసు ప్రభువులో ఉండే తేజస్తో కూడిన మహాప్రకాశమైనటువంటి వెలుగు ఆమె ధరించుకున్నదిగా కనబడుతుంది. కానీ మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తున్నాం ఏంటి? సూర్యుని ధరించుకుంది. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుని ధరించుకోవడం అంటే అర్థం ఏం తెలుసా? సూర్యమండలమునే మొత్తాన్ని కూడా ధరించుకున్నటువంటి అనుభవం ఉందంట. ఏంటండి? సూర్యమండలం. మీకు అర్థమవుతుందండి? సూర్యమండలమును మొత్తమును కూడా, అంటే దానికి సంబంధించినది అంతటిని కూడా ధరించుకున్నటువంటి అనుభవం ఉంది. అక్కడ అంత గొప్ప అనుభవంలో, అంత గొప్ప తేజస్సులో, అంత గొప్ప నీతి సూర్యుని ధరించుకున్న అనుభవాలు కూడా అక్కడ కనబడుతున్నాయి. కాబట్టి సంఘం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలా? ఆమె సూర్యుని ధరించుకున్నట్లు, ప్రకటన గ్రంథం 12:1 ఆమె యొక్క సూర్యుని ధరించుకున్నట్టు స్త్రీని చూస్తున్నాం. అదే పరలోకంలో గొప్ప సూచనతో కూడిన ఆ సూచన కనబడుతుంది. పరలోకంలో ఆ సూర్యుని ధరించుకోవడం అంటే నీతి సూర్యుని, ఒక సంఘము, స్వరక్తం ద్వారా కడగబడిన సంఘం, ప్రభురక్తం ద్వారా కడగబడినటువంటి సంఘం ఎవరిని ధరించుకోవాలా? నీతి సూర్యుని ధరించుకోవాలి. అప్పుడే సంఘమునకు చాలా శ్రేష్టకరమైన దీవెనలు ఉంటాయి. ఏమంటే సంఘమునకు చాలా శ్రేష్టకరమైన దీవెనలు ఉంటాయి. అక్కడ మొట్టమొదటి మాట ఏంటి? సంఘము సూర్యుని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే స్త్రీ సూర్యుని ధరించుకుంది. సంఘం నీతి సూర్యుని ధరించుకోవాలి. సంఘము వెలుగుమయమైన జీవితాన్ని ధరించుకుని ఉండాలి. ఇది మొదటి మాట. ఈ రెండో విషయాన్ని చూద్దారండి. రెండో మాటను చూసినట్టు ప్రకటన గ్రంథము, రెండో మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేవనగా సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. సో ఆ పాదముల క్రింద ఏముంది? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే ఆమె పాదముల క్రింద ఏముందండి? చంద్రుడును. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఎన్నో వాటిది? రెండోది చూసినట్టయితే ఆమె పాదముల కింద మనం చంద్రుడిని చూస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. ఏమున్నాడండి? ఎవరున్నారు? చంద్రుడు. ఈ చంద్రుడు వల్ల ఉపయోగం ఏంటి? చంద్రుడు ఆకాశంలో కనబడితే ఏముంటుందో చెప్పండి. చంద్రుడు ఆకాశంలో కనబడితే ఏముంటుంది? ఈమె గురించి చాలా విషయాలు ఉన్నాయి, మీకు అర్థం కావడానికి ఇంట్రడక్షన్ ఇది, లోతైన మర్మాలు కాదు ఇంకా. సో చంద్రుడు ఆకాశంలో కనబడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ అమావాస్య పోయిన తర్వాత నెలపొడి ప్రాంగాలు అందరూ ఏం చేస్తారు? మొక్కతం కాదు, ఫస్ట్ చూస్తారు. అది అనుకోకుండా కనపడంగానే ఏ కీర్తనను ఏ జెస్సీనో చూస్తారు. ఫస్ట్ మొహాలు ఎప్పుడు ఏడుతుండే మొహాలనే చూస్తారు. అంతేనా? చూస్తారా? చెప్పు కీర్తనక్క. ఎప్పుడు ఏడ్చే మొహాలను చూస్తారా? ఎవరిని చూస్తారు? చక్కగా నవ్వుకుంటూ పక్కపక్క నవ్వేటటువంటి వారు, పని పాటలకు నవ్వుతూ ఉంటారు చూసారా? అలాంటి మొక్కలు చూస్తాం. ఎందుకు చూస్తాం? చక్కగా మనం కూడా ఆ నెలపొడుపు చూసాం కదా, ఇక ఈ వారం ఈ నెలంతా కూడా నవ్వుతూ బతకాలంట. అది చూసినందుకు మాత్రం నీకు అన్నం కడుపు నిండిపోయిద్దా? ఆ నెలపొడుపు చూడంగానే కడుపు నిండిపోయింది, దాన్ని చూడంగానే అని ముద్దు పెట్టుకుంటారు.
ఏం చేస్తారో ప్రజలకి అర్థం కాని స్థితిలో ఉంటారు. సూర్యుడిని ఆమె ధరించుకుంది. చంద్రుడు ఎక్కడ ఉంటారు? పాదముల కింద. అంటే ఈ లోకంలో మానవుడు ఘనపరిచేది అంతా కూడా సంఘం పాదాల కింద ఉంటుంది. మానవుడు దేన్నైతే ఘనపరుస్తూ వస్తున్నాడో, మానవుడు దేన్నైతే ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడో, మానవుడు ఏదైతే ఘనపరచాలని ఇష్టపడుతున్నాడో, దేన్నైతే ఘనపరుస్తున్నాడో, మానవుడు ఘనపరిచే సమస్తమును కూడా సంఘం యొక్క పాదాల కింద ఉంటుంది. మానవుడు దేన్ని ఘనపరుస్తాడు చెప్పండి, ఒక మాటలో కొన్ని అంశాలు చెప్పండి త్వరగా. మానవుడు ఘనపరిచేది ఏంటి? చూడండి, మానవుడు ఘనపరిచేవి మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని చెబుతా చూడండి. ఫస్ట్ శరీరం. మానవుడు కనపరుచుకునేదండి శరీరం. దానికోసమే కదా ఫెయిర్ అండ్ లవ్లీ రాసేది. ఇవన్నీ రాసే ముల్తాన్ మట్లని, ఫేస్ ప్యాక్లు ఇవన్నీ దానికోసమే కదా. చెప్పన్నా, అవునా కదా? వీమాటి మొత్తం అయ్యే తీసుకొస్తాం మనం. ఎన్ని కూరగాయలు తెచ్చినా కానీ, ఎన్ని సరుకులు తెచ్చినా గుర్తుండదు. అది ఎత్తేనే గుర్తుండేది. కాబట్టి ఫస్ట్ శరీరాన్ని కనపరుచుకుంటారు. సెకండ్ ఆప్షన్ ఏంటి? భోజనం. 3 ఆప్షన్ ఏంటి? వస్త్రములు. 4 ఆప్షన్ ఏంటి? ఇళ్ళు. 5 ఆప్షన్ ఏంటి? కారు. 6 ఆప్షన్ ఏంటి? ఫోను. 7 ఆప్షన్ ఏంటి? మానవుడు గణపరుచుకునేది పేరు. ఏం కనపరుచుకున్నాడు? శరీరము, భోజనము, వస్త్రములు, ఇళ్ళు, కారు, ఫోను, పేరు. ఇదే కదా మానవుడు కనపరుచుకునేది. సో ఇవన్నీ కూడా ఎక్కడుండే ఇప్పుడు చెప్పండి? మానవుడు గణపరుచుకునేవన్నీ కూడా ఎక్కడుండే? మానవుడు గణపరుచుకునేవన్నీ మానవుడిలోనే ఉండే. కానీ మానవుడు గణపరుచుకునేవన్నీ కూడా సంఘం యొక్క పాదాల కింద ఉండే. ఎక్కడ ఉన్నాయండి? సంఘం యొక్క పాదాల కింద ఉంది. మానవుడు దేన్నైతే గణపరుస్తున్నాడు, మానవుడు దేన్నైతే గణపరచడానికి ఇష్టపడుతున్నాడు, మానవుడు దేన్నైతే గణపరుస్తూ వస్తాడు, మానవుడు గణపరిచే ప్రతి ఒక్కటే కూడా ఎక్కడుందండి? అది వస్త్రాలైనా, కారు అయినా, భోజనం అయినా, ఇంకా శరీరమైనా, ఇంకా ఫోన్లైనా, ఇంకా పేరైనా, ప్రఖ్యాతులైనా అన్నీ ఎక్కడుండే? అన్ని సంఘం యొక్క పాదముల కింద ఉంటుంది. అంతా కూడా ఎక్కడ ఉందండి? సంఘం యొక్క పాదముల కింద. సంఘం చాలా విలువైంది. సంఘమును మహిమగల సంఘంగా దేవుడు చేస్తున్నాడంటే ఆ సంఘం నీతి సూర్యుడిని, తేజోమయుడైన సూర్యుడిని ధరించుకున్నదని అర్థం, యేసుప్రభు వారిని. రెండో, ఆ సంఘం ఎలా ఉంది? ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని కూడా, ఈ లోకానుసారమైన అన్నిటిని కూడా తమ పాదముల కింద పెట్టుకుంటూ వాటన్నిటిపైన దేవుని మహిమతో నడిపించబడుతుందని అర్థం. ఈ లోకానుసారమైన వాటన్నిటిని కూడా తమ పాదాల కింద పెట్టుకుంటూ, తమ పాదాల కింద ఉంచుకుంటూ, ఈ లోకానుసారమైన ప్రతి ఒక్కటి కూడా తమ పాదాల కింద ఉంచుకుంటూ ఏం చేస్తుంది? ఈ లోకాన్ని తన పాదాల కింద ఉంచుకుంటూ దేవుని మహిమ ద్వారా నడిపించబడుతూ వస్తుంది సంఘం అంటే. సో రెండోదిగా సంఘము. ఇక్కడ పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిన స్త్రీని చూస్తున్నాం. ఆమె గురించి 7 విషయాలు. మొట్టమొదటిగా స్త్రీ, ఆమె సూర్యుని ధరించుకున్నది. అంటే నీతి సూర్యుని, ఇంకా తేజమైనటువంటి దేవుణ్ణి, ఇంకా వెలుగుమయమైన జీవితం. రెండో కోణం ఏంటి? ఆమె పాదముల కింద చంద్రుని ఉన్నాడు. చంద్రుడు అంటే చంద్రుణ్ణి మానవుడు గణపరిచేవాడుకుంటాడు. అయితే ఇక్కడ మానవుడు దేన్నైతే గణపరుస్తున్నాడు, దేన్నైతే మానవుడు ఇష్టపడుతున్నాడు, దేన్నైతే మానవుడు గణపరుస్తాడో, అది శరీరమా, అది భోజనమా, అది ఇంకా వస్త్రములా, ఇంకా అది పేరా, కార్లా, ఫోన్లా, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా సరే మానవుడు దేన్ని గణపరుస్తున్నాడో అది సంఘం యొక్క పాదాల కింద ఉంది. సంఘం యొక్క పాదాల కింద ఉంది. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో సార్, నీ ఫేస్ షైన్ గా ఉండాలి, నువ్వు గణపరుస్తుంటే అది సంఘం యొక్క పాదాల కింద ఉంది. ఆ ముఖ సౌందర్యం బైబిల్ చెబుతుంది కదా, సౌందర్యము వ్యర్థము. దేవుని వాక్యం ఏమంటుంది? ఆ నెట్ అన్న బయటికి లాండి వచ్చింది. దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆ అందముల గురించి స్పష్టంగా ఎక్కడ రాబడితే వచ్చింది? సామెతలు, ఇంకా కీర్తనలోనా, ఇంకా సామెతలు, ఇంకా సరే నాకు తెలిసిన చోట చూస్తారండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అన్నమంతయు గడ్డి పోలే ఉన్నది.
గడ్డి ఎండును దాని పువ్వురాలను, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? అందము. దీనికోసమే కదా మనం వెళ్ళేది, అన్ని చోట్ల బ్యూటీ పార్లర్ అన్ని తిరిగి వచ్చేది. ఇది బైబిల్ దృష్టిలో ఎలా ఉంది? దేవుని వాక్య వెలుగులో సంఘం యొక్క పాదముల కింద ఉంది. ఎక్కడ ఉందండి? సంఘం యొక్క పాదముల కింద. కానీ ఇప్పుడు సంఘం ఎక్కడుంది? ఇప్పుడు సంఘం ఎక్కడుంది? సంఘం యొక్క పాదాల కింద ఈ సౌందర్యము, అందము, శరీరము, ఈ లోకంలో ఉన్న మహిమంతా, సూర్యచంద్రులు ఎలాగైతే మహిమపరచబడుతున్నారో ఈ లోకంలో ఉన్న మహిమంతా కూడా యేసు సంఘం యొక్క పాదాల కింద ఉంది. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? అదే కదా. ఇప్పుడు సంఘం ఎక్కడుందో తెలుసా? ఒక మాట చెప్పాలంటే చాలా మంది సంఘస్థులు ఎలా ఉండరు? రండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. అసలు సంఘానికి ఆదికాండం 3వ అధ్యాయానికి పొంతరైందంటే అక్కడే ఉంది అసలు మిల్క. ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘం ఎక్కడున్నది అని అన్నదానికి ఒక సూచనగా మీకు కొన్ని విషయాలు చూపిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సంఘం గురించి మనం చూస్తున్నటువంటి మాట. సంఘం ఎక్కడుంది? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నాం. ఏమిటి? మొదటి 2 వచనాలు చదవండమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఎట కూడా చదవండి, చదివినట్టమ్మా. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావదు. సరే ఆగక్క, వద్దులే, ఏం కష్టపడుకోలే. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసండి? దేవుని వాక్యం చూస్తున్నాం. సంఘము ఎక్కడుంది అసలు అని అంటే, ఏదేను తోటలో ఆదాము వల్ల అవ్వ ఎలా ఉండారో అలా క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు యొక్క వనములో సంఘం ఉంది. ఎక్కడుందండి? ఆదాము ఎక్కడ ఉండారు? ఏదైనా తోటలో ఉండారు. ఏదైనా తోటలో ఉండారంటే సంఘం ఎట్లా ఉండట్టు? వాళ్ళు అప్పుడు వాళ్ళు పాపం ఎరగని వారుగానే ఉంటారు కదా. సంఘం అంటే పాపం చేయదు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండారు? వాళ్ళు ఎలా ఉండారంటే పాపం ఎరగని వారు ఉంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎలా ఉండారు? సంఘంగా చేయబడిన అనుభవం ఉంది. ఇప్పుడు సంఘంగా చేయబడిన వాళ్ళు ఎక్కడ ఉండారు? అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆదికాండంలోనే మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు. ఏంటి? ఏదైనా తోటలో ఉంచి ఆ నదిలో ఏదైనా తోట నుంచి దాంట్లో దేవుడు అనేకమైనటువంటి జంతువులు కానీ పక్షులు కానీ అన్నిటిని పెట్టి అన్నిటిని ఏలుకోమని అధికారం ఇస్తాడు. అంటే సంఘం ఏం చేయబడుతున్నట్టు? సంఘం అధికారం కలిగింది. సంఘం ఏం చేస్తుంది? అన్నిటి పైన ఉంటుంది. ఈ లోకాశులన్నీ కూడా సంఘం యొక్క పాదాల కింద ఉంటున్నాయి. కానీ ఇప్పుడు సంఘం ఎక్కడ ఉన్నట్టు? ఆదాము యొక్క జీవితంలో ఆదాము తినొద్దన్న పని, దీన్ని చేయొద్దన్న పని తప్పు చేసిన తర్వాత ఇప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడు? సంఘంలో ఉన్నాడా? సంఘం కిందకి వెళ్ళిపోయి ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి, విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు సంఘముగా చేయబడిన వారు. శరీరాశులు, లోకాశులు, నేత్రాశులు వీటన్నిటి కలిగి ఈ మొక్క సౌందర్యాల కోసం కానీ రూపాంతరాల కోసం కానీ అనేకమైన పనికిమాలి చెత్తనంతా రాసుకుంటూ జీవించే వాళ్ళంతా కూడా సంఘం అని అంటే తప్పు. వాడు సంఘమే కాదు. చాలా మంది అంటారు, ఏమంటారు? అన్న కొద్దిగా ఇప్పుడు మానేసా, కొద్దిగా ఏంటి ఎదిగేంటి. పాపం అనేది చిన్నదైనా పెద్దదైనా పాపమే బైబిల్ ప్రకారం. అవునా? ఆజ్ఞ అతిక్రమించడం పాపం అని ఎలా చెప్పాడో, వ్యభిచరించడం కూడా పాపమే, దొంగతనం చేయడం కూడా పాపమే. చిన్న పాపం చేసిన క్షమిద్దాం, పెద్దోడిని శిక్షిద్దాం అని బైబిల్ అంటుందా? నెవర్. ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానమైన వారే. దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా తప్పే. సంఘము లోపటి నుంచి వెలుపటికి వెళ్ళిపోయి లోకాశుల్లో, లోక కోరికల్లో పడిపోయినటువంటి సంఘంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి మానవుడు సంఘము కింద లోక శరీరాశులు ఎలాగైతే సంఘం యొక్క పాదాల కింద ఉండయో, మహిమగల సంఘం యొక్క పాదాల కింద ఎట్లాగైతే మహిమగల సంఘం యొక్క పాదముల కింద ఎలాగైతే లోకాశులు శరీరాశులు అన్నచ్చబడి తొక్కబడుతున్నాయో, ఈరోజు మన సంఘంలో ఉండి కూడా ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆశలు, అనేకమైన పాపాలు, అనేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనం కూడా ఎలా ఉంటాం చెప్పండి? కాదు, సంఘం యొక్క కాళ్ళ కింద ఉండట్టు. సంఘం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆదాము నెత్తి మీద సాతాను కూర్చుందా? సాతాను నెత్తి మీద ఆదాము కూర్చున్నాడా? మరి అదే కదా, సంఘము నెత్తిపైన ఏమి ఉండకూడదు. సంఘమే పాపం పైన నిలబడి పాపాన్ని జయించుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి.
అంతే కదా. మరి సంఘమే పాపాన్ని తొక్కుకుంటూ దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి కదా. సంఘం అలా సిద్ధంగా ఉన్నప్పుడు, సాతాన్ని తొక్కుకుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం. 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలము సరళం చేసేదను, ఇత్తడి తలుపును పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేనే. నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనం నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి పిలిచితిని అంటాడండి. నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి? సంఘము ప్రభు స్వరం ద్వారా పిలువబడింది కాబట్టి, సంఘము పరిశుద్ధతతో, సంఘము పవిత్రతతో, సంఘము యథార్థతతో, సంఘము నీతితో వెళ్తున్నప్పుడు, సంఘం ఎలా యథార్థతో వెళ్తుందో, ఎలా నీతితో వెళ్తుందో, అప్పుడు సంఘానికి ఎదురయ్యే ప్రతి ఒక్కటి కూడా ఏమంటే నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలం సరళం చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. ఎందుకంటున్నాడు? సంఘము ముందరకెళ్తున్నప్పుడు, సంఘము ముందర సాగుతున్నప్పుడు, సంఘము క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందరకెళ్తున్నప్పుడు సమస్త లోకమాన్యమంతా కూడా సంఘము తన పాదముల కింద త్రొక్కుకుంటూ ముందరకెళ్తున్నప్పుడు, సంఘము సమస్త పాప ఈ లోకంలో నుండి మాలిన్యంతా కూడా తొక్కుకుంటూ ముందరకెళ్ళేటప్పుడు అవి మెట్టులుండా సరే, అవి ఏమండి ముందుగా వచ్చి మెట్టుగానున్న స్థలం సరళం చేస్తాడు, ఇత్తడి తలుపులు ఉన్న దాన్ని బద్దలు కొడతాడు, ఇనుప గడియలు విరగొడతాడు. సంఘము క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో విశ్వాసంగా పరిశుద్ధతతో దేవుని మహిమతో నడుస్తూ ఈ లోకానుసరమైన వాటిని కానీ తొక్కుకుంటూ వెళుతూ సంఘం పరిశుద్ధంగా జీవిస్తే, సంఘం ఎదుట మెట్టులు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోతున్న దేవుడే ఆ మెట్టుగానున్న స్థలం సరళం చేస్తున్నాడు, ఇనుప గడియలను పాల్గొడుతున్నాడు, ఇంకా ఇనుప గడియలను విరగొడుతున్నాడు, ఇత్తడి తలుపు పగలగొట్టేవాడు ఉంటాడు. అంటే సంఘం ఎదుట ఏది కూడా నిలవలేదు. అందుకంటారు కదా మత్తయి సువార్తలో అక్కడ రాయబడుతూ వచ్చింది, నా సంఘం నేను కట్టుదను, పాతాళలోక దూరములు దాని ఎదుట నిలవలేరు. అంటే అర్థం ఏంటి? సంఘము యొక్క పాదముల కింద లోకం ఉంది. ఏముంది? సంఘం యొక్క పాదాల కింద ఉండాలి. కానీ ఇప్పుడు సంఘము లోకము నెత్తి మీద ఉందా? సంఘం యొక్క పాదాల కింద లోకం ఉందా? సంఘము పైకి లోకం వచ్చిందా? అర్థమైనట్లేదు. సంఘము పాదముల కింద లోకం ఉందా? సంఘము లోపలికి, సంఘం పైకి లోకం వచ్చిందా? సంఘము పాదాల కింద లోకం ఉంటే మనకు సీరియల్స్తో పనేంది, టీవీతో పనేంటి, వ్యర్థమైనటువంటి షార్ట్స్ వీడియోతో పనేంటి, శరీరాశలతో పనేంటి, లోకాశలతో పనేంటి? మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇంకా అర్థమేంటి? సంఘము మన సంఘంలో ఉంటే మన పాదాల కింద లోకము లేదు. మరి ఎక్కడ ఉంది? మన నెత్తి మీద ఉంది. ఆదాము కదేగా చెప్పింది, నువ్వు సమస్తాన్ని ఏలుకయ్యని అధికారం ఇచ్చినప్పుడు ఆదాం ఏం చేశాడు? ఏలటం కుదరక, ఎలా ఏలాలో తెలియక, ఎలా ప్రభుత్వం చేయాలో తెలియక చెప్పిన మాట విని అక్కడ కూడా దేవుడు చెబుతూ వచ్చాడుగా ఆ పండు తినొద్దన్నప్పుడు ఎందుకు తిన్నాడు? ఎందుకంటే నెత్తి మీద సాధన కూర్చుంటుంది, అది కూర్చోవాలి కాబట్టి ఎంత చేసినా మహిమ కలిగిన అనుభవం ఉండ ఆదాము సాతాను యొక్క కుయుక్తి మాటలో పడిపోవడం ద్వారా ఇప్పుడు ఆదాము ఏమయ్యాడు? నేను రెఫరెన్స్ చూపించాను కానీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. ఏదైనా తోటలో ఉన్నప్పుడు పాపం ఎరగని వారు ఉంటారంట ఆదాముడు. అసలు పాపం అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆ పండు పండు తిన్నారో అప్పుడు పాపం అంటే ఏంటో తెలిసింది. పాపం చేస్తూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే అక్కడ వరకు సంఘము దేవునితో కలిసి దేవుని వనములో ఉంటూ యేసు ప్రభువారి యొక్క అనుభవం రక్తంతో కలగబడుతూ దినదినము పోషించబడుతూ ఉన్నప్పుడు సంఘం యొక్క పాదముల కింద సమస్తాన్ని దేవుడు ఉంచాడు. కానీ ఎప్పుడైతే సంఘం లోకం వైపు చూసిందో, శరీరాశుల వైపు చూసిందో, అప్పుడు సంఘంలోనికి లోకం వచ్చేసింది. అప్పుడు ఏం జరుగుతాయి? అహంకారం, అవివేకం, గర్వము, అసూయ, పేరు ప్రఖ్యాతులు, అధికారాలు ఎన్నెన్నో వచ్చేస్తాయి. మెయిన్ రీజన్ ఏంటి? సంఘం యొక్క పాదాల కింద లోకం లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? సంఘములోనికే పాపం లోకం వచ్చేసింది. అందుకే అనేకమైన మందిరాల్లో కొట్లాట్లు గొడవల కారణాలు ఇయ్యే. అనేకమైన మందిరాల్లో 2 భాగాలు విడిపోవటం, అనేకమైన మందిరాల్లో కూడా
కొన్ని సంఘ పెద్దల మధ్యలో గొడవలు కానీ, సేవకులకి సంఘ పెద్దల విశ్వాసం మధ్యలో గొడవలు కానీ, మెయిన్ రీజన్ ఏంటి? సంఘములోనికి లోకం వచ్చింది. సంఘములోనికి లోకం వచ్చింది కాబట్టి సంఘంలో గలిబిళ్ళు ఉండే, సంఘంలో గొడవలు ఉండే. చూడండి, ఆదాము పాపంలో పడ్డప్పుడేగా దేవునికి విరోధం బయటకు వచ్చేసింది. దేవుని వరంలో నుండి ఆదాము పాపంలో పడిపోతారా? బయటకు వచ్చేవాడా? కాదే. మరి ఆదాము ఎందుకు బయటకు వచ్చాడు? ఎందుకు బయటకు వచ్చాడంటే ఆదాము సంఘములో నుండి వెలుపడికి నెట్టివేయబడ్డాడు కాబట్టి, నెట్టివేయబడే స్థితిని తెచ్చుకున్నాడు కాబట్టి. సంఘము ఈ లోకాశలన్నిటిని కూడా తన పాదముల కింద పెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు తన స్వరక్తం ద్వారా మనల్ని కడిగి సంఘముగా చేశాడా లేదా? చేశాడు. అపోస్తల కార్యంలో రాయబడుతూ వచ్చింది 20వ అధ్యాయం. ఆయన తన స్వరక్తం ద్వారా మనల్ని సంఘముగా చేసుకున్నాడు. మరి ఆయన స్వరక్తం ద్వారా, ఆయన స్వరక్తం ఎలాంటిది? ఆయన రక్తం ఎలాంటిదంటే బైబిల్లో రాయబడిన మాట, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడింది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క రక్తము ఏం చేస్తుంది? యేసు రక్తం ప్రతి పాపులను పవిత్రంగా చేయను. ఆయన రక్తం ఎలాంటిది? పవిత్రమైనది, అనేకులు పవిత్రపరిచేది. మరి అలాంటి పవిత్రమైన రక్తం కింద వచ్చిన మనం, అలాంటి పవిత్రమైన రక్తం ద్వారా కడగబడి సంఘంగా చేయబడిన మనం, ఇప్పుడు మనలోకి పాపం వచ్చేసిందంటే, మనలోకి లోకం వచ్చేసిందంటే, మనం ప్రభు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నామని అర్థం. కానీ సంఘం ఎలా ఉంటుంది తెలుసా? ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉండట్టు ఈ లోక మహిమంతా, ఈ లోక ఘనతంతా కూడా మహిమ గల సంఘం యొక్క పాదముల కింద సంఘం ఉంటుంది. సో ఇది రెండవ కోణం. మూడవ విషయాన్ని చూద్దారండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. పరలోకంలో ఒక గొప్ప సూచనగా కనబడే స్త్రీ గురించి 7 విషయాలు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునేటువంటి ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును. ఇక్కడ 3వ కోణం చూస్తున్నాం. పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు. మొదటి విషయం ఏంటి? ఆమె సూర్యుని ధరించుకుంది. అంటే నీతి సూర్యుని, ప్రకాశమైన మహిమ తేజమైనటువంటి దేవుని ధరించుకుని, దేవుని యొక్క గొప్ప వెలుగును ధరించుకున్న అనుభవం. రెండో కోణం ఏంటి? ఆమె చంద్రుని ధరించుకుందంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాప, ఈ లోకాన్ని అంతటిని కూడా తన ధరించుకోవడం కాదు, చంద్రుని తన పాదాల కింద పెట్టుకుంది. అంటే ఈ లోకం అంతటిని కూడా తన పాదాల కింద పెట్టుకుంది. మూడో కోణం ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం రాయబడుతూ వచ్చింది. పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాల్లో మూడో కోణం ఏంటి తెలుసా? 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటం. ఏమన్నా రాయబడుతూ వచ్చిందండి? 12 నక్షత్రముల కిరీటం ఉండేను. ఏముందండి? సో ఇక్కడ మనం మూడో కోణాన్ని చూస్తున్నాం. ఏం రాయబడుతూ వచ్చిందండి? 12 నక్షత్రములు. చూడండి, 12 నక్షత్రముల, చూడండి జాగ్రత్త చదవండి. అక్కడ చూడండి, ఆ స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు. ఆమె శిరస్సు మీద ఏముంది? 12. ఆమె శిరస్సు మీదనే కదా, శిరస్సు మీద కదా. ఆ శిరస్సు మీద 12 నక్షత్రంతో కూడినటువంటి కిరీటములు ఉన్నాయి. ఈ 12 నక్షత్రంతో కూడిన కిరీటాలు దేనికి సాదృశ్యంగా ఉంది? 2 కోణాలు కనపడుతున్నాయి. ఒకటి ఇశ్రాయేలు 12 గోత్రాలు కనపడుతుంది. రెండోదిగా అపోస్తల 12 గోత్రాలకు సంబంధించిందిగా కనపడుతుంది. అంటే దీన్ని దేనిదన్నది తర్వాత భవిష్యత్తులో మనం ధ్యానించుకుంటే మనకు అర్థమైంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? ఇశ్రాయేలుకు 12 గోత్రాల సూచనగా ఏమో కనపడుతుంది. ఆమె కనపడుతుందంటే ఆమె తల మీద ఉన్న కిరీటం. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎలాంటివి? దేవుని దృష్టిలో చాలా విలువైనవి. సో ఈ విలువైన జీవితాన్ని కాపాడుకోవాలి. సంఘం ఎప్పుడు కూడా విలువైన అనుభవం ఉంటుంది. సంఘం పాడైపోయిన అనుభవం, సంఘం చెడిపోయిన అనుభవం, సంఘం చెరపబడిన అనుభవం ఎప్పుడూ ఉండదు. సంఘం ఎలా ఉంటుంది? చాలా విలువైనదిగా. అంటే ఈ కిరీటం దేని సాదృశ్యంగా ఉందండి? కిరీటం దేని సాదృశ్యంగా ఉంది? ఈ కిరీటం దేని సాదృశ్యంగా ఉంది? ఘనతకి సాదృశ్యం. దేని సాదృశ్యం? ఘనతకి. అంటే సంఘం ఇప్పుడు ఎలా ఉంది? ఘనహీనమైన వారిని ఘనమైన వారిగా తీర్చిదిద్దాడు. అందుకంటాడు కదా, నన్ను గణపరచు వారిని. ఎవరైనా గణపరుస్తుంది?
ఘనహీనమైన వారు ఆయన ఘనపరచడం ద్వారా ఘనహీనమైన వారిని ఘనమైన వారుగా చేశాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉన్నట్టు? ఇప్పుడు సంఘం ఎలా ఉన్నట్టు? ఘనమైనదిగా సిద్ధపరచబడుతుంది. సంఘం యొక్క అనుభవంలో, సంఘం యొక్క ప్రత్యక్షతలో చూడగా సంఘము దేవుని యొక్క ఘనమైనటువంటి ఘనతని కలిగి ఉన్నదిగా కనపడుతుంది. సంఘం ఏమైంది? దేవుని యొక్క ఘనమైన ఘనతని ధరించుకున్నదిగా కనపడుతుంది. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఈరోజు మన విశ్వాస జీవితంలో సంఘముగా చేయబడిన మనం మహిమ గల సంఘముగా చేయబడుతున్నాం. కాబట్టి మనము ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఘనతని, దేవుని యొక్క మహిమని ధరించుకున్న వారికి ఉంటారు. యేసుప్రభువు అంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యేసుప్రభువు చెబుతాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి ఏమంటాడు? తెలితే చెప్పండి అమ్మా, లేకపోతే మౌనంగా అన్నా కూర్చోండి. నేను యోహాను సువార్త చెప్పే కానీ మత్తయి సువార్త అనలేదే. యేసుక్రీస్తు ప్రభువారు అనేక కోణాలను సెలవిస్తున్న మాట చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వచ్చేసేసరికి 40వ వచనం కానిచ్చు. అందుకు యేసు, నీ నమ్మినలా దేవుని మహిమ చూద్దామని నేనైతే చెప్పలేదని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయంతి స్త్రీ యేసు కన్నుల పైకెత్తే, తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిల్చుని జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాటను చెప్పిద్రన్ను అని ఆయన అలా చేసి ఏం చేశాడు? లాజర్ను బయటికి రమ్మన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? దేవుని మహిమ అనేది అక్కడ కనబడుతుంది. ఇంకో మాట చెబుతాడు యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు కదా, పరిశుద్ధుడైన తండ్రి, నీవుని నేను ఏకమై ఉన్నలాగున. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? దేవుని మహిమతో యేసు ప్రభువారు ఎలా నింపబడ్డాడో, ఆయన స్వరక్తం ద్వారా కనబడిన మనం, మహిమ గల సంఘముగా చేయబడుతున్న మనం కూడా దేవుని యొక్క మహిమతో నింపబడాలి. మనం ఏముండాలి? మన నెత్తి మీద బైబిల్లో యోబు ఒక మాట అంటాడు. యోబు అంటాడంటే క్షమించండి, యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నా వ్యాధి, నా మూలుగు ఎలా ఉంది? నా వ్యాధి బహు భారముగా ఉందంట. వ్యాధి భారంతో ఉన్నాడంట. నాకు నేనే భారం అయిపోయానంటాడు. అసలు నిన్ను నువ్వు మోసుకోవడానికే తక్కువైపోతుంది, ఇంకా దేవుని మహిమ ఎలా మోస్తా? నీకు నువ్వే భారమై ఉన్నావు. దేవుని మహిమ ఎలా వచ్చింది? నీకు నువ్వు భారం అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే పాపాలాగట్లా, నువ్వు చేసే తప్పులాగట్లా, నువ్వు చేసే పొరపాటులాగట్లా, నువ్వు జీవించే తప్పు జీవితం మాటలా, నువ్వు జీవించే లోకపు జీవితం మాటలా, నువ్వు జీవించే శరీర కోరికలతో కూడిన జీవితం మాటలా. అంటే నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు, నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు. అంటే నీకు నువ్వే మొదట భారమై ఉన్నావు. ఏమై ఉన్నాడు? నీకు నువ్వే మొదట భారంగా ఉండవు. ఇంకా దేవుని మహిమ నీ తల మీద ఎలా ధరించుకుంటావు? నీ తల మీద ఉండే నీకు నీవే భారమైనటువంటి ఆ భారాన్ని తొలగించుకుంటే అప్పుడు దేవుని మహిమ నువ్వు నింపుకోగలుగుతావు. ఇక్కడ దేవుని వాక్యం అంటే సంఘం ఎలా ఉంటుందండి? దేవుని మహిమతో, దేవుని యొక్క ఘనతతో, దేవుని ఘనతని ధరించుకున్నది ఉంది. మహిమ గల సంఘం యొక్క అనుభవం చూడండి. మొట్టమొదటిగా నీతి సూర్యుని ధరించుకుంది. 2, ఆమె పాదముల కింద చంద్రుడు అనేటువంటి ఈ లోకం అంతటిని కూడా ఆమె పాదాల కింద పెట్టుకుంది. 3, నక్షత్రంలో కలిగినట్టు కిరీటం అంటే ఘనత, దేవుని యొక్క ఘనత ఆమె శిరస్సు మీద ఉండే అనుభవాన్ని చూస్తాం. ప్రియులారా, ఇక్కడ రాయబడి జాగ్రత్త గమనించండి, ఆమె శిరస్సా కాదా? ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను. అదే దానిగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండేను. ఎవరేమంటే ఇశ్రాయేలుకి సూచన, ఇశ్రాయేల్ ప్రజలకి సూచన. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే సంఘము దేవుని ఘనతని తన శిరస్సు మీద ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలా? దేవుని ఘనతను ధరించుకోవాలి. కానీ ప్రజలు ఏం ధరించుకుంటున్నారు? పాపాన్ని ధరించుకుంటున్నారు, లోకాన్ని ధరించుకుంటున్నారు. అందుకే ప్రతి ఆదివారం దాన్ని బడేయటానికి మా బల దగ్గరికి వస్తారు. ఆ తల మీద ధరించుకున్నటువంటి పాపం అంతా కూడా ప్రతి ఆదివారం తీసుకొచ్చి బల దగ్గర పడేసి, ఆ వారాన్ని పడేసి మళ్ళీ ఇంటికి వెళ్తారు. మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ తీసుకొస్తారు. సంఘము శిరస్సు మీద దేవుని ఘనత నింపబడి ఉండాలి. అంతే తప్ప సంఘం శిరస్సు మీద పాపం ఉండకూడదు, పాపం ఉండకూడదు. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ అంటుంది కదా, సంఘము కననై ఉన్న స్త్రీ, ఈ స్త్రీ గురించి మనం చూస్తున్నాం. పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ, ఈయన గురించి 7 విషయాలు చూస్తున్నాం. మొదటిగా సూర్యుని ధరించుకుంది. 2, ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. 3, నక్షత్రములు కలిగినటువంటి 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటాన్ని ధరించుకున్నది. ఒక కిరీటానికి 12 నక్షత్రాలుగా ఉన్నట్టు. ఇక 4, 3వదిగా ఆమె జీవితం ఇక్కడ చూస్తున్నమాట ఏంది? 12 నక్షత్రములు. అంటే ఆమె జీవితంలో
దేవుని ఘనతతో నింపబడింది ఉంది. సంఘం ఎప్పుడు కూడా దేవుని ఘనతతోనే నింపబడాలి తప్ప పాపంతో లోకంతో ఎప్పుడే నింపబడకూడదు. ఇది 3. 4వ విషయాన్ని చూస్తారండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె గర్భిణి అయి 12:2 అన్న. ఆమె గర్భిణి అయి ప్రసవ వేద పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చాలా ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట ఏంటిది? 4వదిగా పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి 7 విషయాలు. మొట్టమొదటిగా ఆమె సూర్యుని ధరించుకుంది. 2, ఆమె పాదముల కింద చంద్రుడు ఉంటాడు. 3, నక్షత్రములు 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటం ఉంది ఆమె దగ్గర, ఆమె శిరస్సు మీద. 4వదిగా చూసినట్టయితే ఆమె గర్భవతి అయి ఉన్నది. ఏమై ఉందండి? సో ఆమె ఏమై ఉంది? గర్భవతి అయిన. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? గర్భవతి అంటే ఏమేం కనపోతుంది? మనుషులు ఏం కంటారు చెప్పండి? మనుషులు అసలు దేన్ని గర్భంగా ధరిస్తారు చెప్పండి? బైబిల్లో రాయబడిన ప్రకారం పాపమును గర్భంగా ధరిస్తారు. అది బైబిల్లోనే ఉంది వాస్తవం. సో మానవుడు ధరించేది గర్భం ఏంటంటే స్త్రీలైనా పురుషులైనా పాపం. కానీ ఈ స్త్రీ ధరించింది ఏంటి? ఆమె గురించి చూడాలంటే గర్భం ఏంటన్నది తర్వాత ముందులున్న దినాల్లో మనకు బాగా అర్థమైంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే 4వ కోణం, ఆ స్త్రీ ఏం చేసింది? గర్భము ధరించినదే. గర్భవతి ఉన్నటువంటి అనుభవం, గర్భిణీగా ఉన్నటువంటి అనుభవం చూస్తున్నాం. ఆమె యొక్క జీవితంలో, ఆమె యొక్క అనుభవంలో ఒక మాటలో చెప్పాలంటే గర్భఫలం యెహోవా ఇచ్చు. సంఘం ఎప్పుడు కూడా దేవుని బహుమానంతో కూడినందుకు ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని బహుమానంతో కూడినందుకు ఉండాలి. అంటే దేవుని బహుమానం పొందుకునేది ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా దేవుని బహుమానాన్ని పోగొట్టుకునేటట్టు సంఘం ఎప్పుడు ఉండకూడదు. ఆ స్త్రీ అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. ఇంకా ఈ విషయంలో క్షుణ్ణంగా చాలా ఉంది. ఒక అర్థం అవడానికి ఇది ఇంట్రడక్షన్ వర్తమానాలే. సో ఈ సంఘం ఎలా ఉండాలంటే దేవుని బహుమానంతో నింపబడి ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని బహుమానంతో. ఎప్పుడైతే సంఘము దేవుని బహుమానంతో నింపబడి ఉంటుందో అప్పుడు సంఘానికి క్షేమం. ఈ యొక్క స్త్రీ గర్భవతిగా ఎలా ఉంటూ వచ్చిందో, గర్భవతి అంటే ఏంటి? తన గర్భంలో ఉండదని దాచుకునేదే తప్ప బయట చూపించిద్దా? గర్భంలో ఉన్న బిడ్డని బయట చూపిస్తారా? ఇప్పుడంటే స్కానింగ్లు అయ్యి వచ్చి ఏదో బిడ్డ ఎట్టున్నాడో కనపడుతుంది. మగపిల్లోడు ఆడపిల్లోడు చూపిస్తున్నారు. కానీ కుంటోడా, మోగోడా, ముక్కోడా, ఎట్లుంది, ముక్కు తక్కువైందా, మూతు తక్కువైందా, ఏం తక్కువ ఉంది ఇప్పుడు చూపిస్తున్నారు, చెబుతున్నారు కూడా. వాస్తవానికి పూర్వదినాల్లో ఏముందండి? ఏం లేదు. అవునా కదా? ఓ నల్లగా పుట్టినా తెల్లగా పుట్టినాడు, పుట్టిన దాకా తెలియదు, పుట్టిన తర్వాత జీవించేదాకా కూడా తెలియదు. అంతే కదా? పూర్వదినాల్లో కుంటోడైనా, మూగోడైనా, ఇంకా నడ్డోడైనా, గుడ్డోడైనా ఎవరైనా ఎట్ట తెలిసింది? పుట్టిన తర్వాత ఇక పుట్టకముందు ఎవరు తెలుసు? చూడండి, సంఘం అన్నది దీనికి మీకు ఒక సూచన ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపులే. అసలైన వర్తమానంలోకి ఇంకా వెళ్ళా చాలా టైం ఉంది. చెబుతున్నా కదా, ఇంట్రడక్షన్ వర్తమానాలే 6 నెలలు పట్టింది. ఈ సంఘాన్ని గురించినటువంటి ఇంట్రడక్షన్ వర్తమానమే 6 నెలలు పట్టింది. ఏది? మహిమగల సంఘం గురించి. అందుకే ఈ సంఘం యొక్క ఈ వర్తమానం యొక్క కాలము పరిమితి దేవుని చిత్తమైతే 6 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఈ వర్తమానాలు అప్పుడే అయ్యేది కాదు. ఇది 6 సంవత్సరాల సబ్జెక్టు. అప్పుడు ఉండేది ఎవరో, పోయేది ఎవరో, దేవుని కొందనాలు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? 4వ కోణం ఏంటంటే అక్కడ ఆ స్త్రీ గర్భం ధరించిన అనుభవం చూస్తున్నాం. సంఘము తనలోనే అన్నిటిని దాచిపెట్టుకోవాలి. దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఏం చేయాలి? తనలోనే దాచిపెట్టుకోవాలి. ఓ రోజు సమయం వచ్చినప్పుడు ఆ స్త్రీ గర్భము ఎలా ధరించిందో సంఘం అలా ప్రతి విషయంలో కూడా దేవుని ద్వారా వచ్చే ప్రతి బహుమానాలు కూడా, ప్రతి మేలులు, ప్రతి ఆశీర్వాదాలు కూడా, అలా ప్రతి ఈవులు కూడా, ప్రతి వరమును కూడా కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి వరములు సర్వాంగ కవచంగా మనం ధరించుకునేప్పుడైతే వాటిని కాపాడుకుంటామో ఒక రోజు ఏమైంది? అది దేవుని సింహాసనం ఎదుగు తీసుకురాబడింది. ఆ సంఘము యొక్క ఘనత, ఆ సంఘం యొక్క పేరు ప్రఖ్యాతులు, ఆ సంఘం ఈ లోకంలో ధరించుకున్నటువంటి ప్రతిదీ కూడా ఆ స్త్రీ గర్భం ఎలా ధరించుకున్నదో, సంఘం ఈ లోకంలో దేవుని మహిమతో కూడిన వరములు ఏవైతుండో వాటిని కాపాడుకుంటూ, వాటిని పోషించుకుంటూ, వాటిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక రోజు ఏమైంది? సంఘము దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు ఆ గర్భిణి కలిగిన స్త్రీ గురించి ఇంకా ఉంది, ఇంకా వర్తమానం జీవితం అవలా.
ఆమె ఎలా ఉందో సంఘము కూడా అలా తనలో అన్నీ దాచిపెట్టుకుని, తనలో అన్ని గుప్తములై ఉన్నాయి అన్నట్టు అన్నిటిని దాచిపెట్టుకుని, ఏది కూడా విడిచిపెట్టకుండా అన్నిటినీ సమస్తమైన దేవుని ద్వారా వచ్చే ప్రతి ఈవుల్ని, ప్రతి వరముని కాపాడుకుంటూ దాచుకుంటూ పోగొట్టుకోకుండా వెళ్తే ఒకరోజు దేవుని సింహాసనం ఎదుర్కొన్నప్పుడు బహుమానం ఉంది. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ మాట ఇక్కడ మనం చూస్తున్నాము. 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండములతో ఏలనయ్యను. చాలా గుర్తుపెట్టుకోండి, ఎంతకాలం అయితే ఇక్కడ ఉంటారో అంతకాలం బైబిల్ స్టడీ మటుకు మానవద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్తమానాలు. నేను వెళ్ళిన తర్వాత మీకు చెప్పాలన్నా చెప్పేవాళ్ళు రారు. నాకు తెలిసి ఒకవేళ వస్తే దేవుని కొందనారు రారు అని కూడా నేను అనకూడదు. ఎందుకు చెబుతున్నంటే విలువైన వర్తమానం ఇది. సంఘము ఒకరోజు దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత కానీ, దేవుని రాజ్యానికి ఆ మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు కానీ ఏం పొందుకోబోతున్నాము, ఎలా ఉండబోతున్నాము అనేది మొత్తం మీకు విడమర్చి చెప్పేస్తాం. ఇప్పుడు మీరు మధ్యాకాశానికి వెళ్తే అసలు ఏం జరగబోయేది, సంఘంగా ఎత్తబడినప్పుడు ఏం జరగబోతుంది అనేది మొత్తం విశదపరిచేస్తాం. యాజ్ టీజ్ నీకు ఎట్లా చెప్తున్నానో నాకు తెలిసిన మర్మాలు యాజ్ టీజ్ అయ్యే ఉండొచ్చు దేవుని చిత్తమైతే. అంత మర్మంతో కూడింది. ఇక నువ్వు డౌట్ పడాల్సినంత అవసరం లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ బైబిల్ స్టడీని మిస్ చేసుకోవద్దు. ఈ రోజు కూడా వాస్తవానికి నేను చెప్పకూడదు అనుకున్నా. ఎందుకంటే నేను ఎలా క్రికెట్ వెళ్ళిపోతాం కదా, మరి బైబిల్ స్టడీ స్టార్ట్ చేయడం దేనికి, దాన్ని పెడతాను దేనికి అనుకున్నా. కానీ ఉన్నంత వరకైనా సరే చెప్పేయాలి. ఎందుకంటే సంఘానికి ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానాలు. అందుకే గమనించండి, సంఘము పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడినటువంటి స్త్రీని గురించి 7 విషయాలు చూస్తున్నాం. 5వ మాట ఏంటి? కననయ్యున్న స్త్రీ. ఆమె మొట్టమొదటిగా ఆమె సూర్యుని ధరించుకుంది. 2 ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. 3 12 నక్షత్రాలు కలిగిన కిరీటం ఉంది. 4 గర్భవతి ఉన్నది. 5 కననయ్యున్నటువంటి స్త్రీ. ఎవరమ్మా? కననయ్యున్న స్త్రీ అంటే కనబోతున్నటువంటి ఆ స్త్రీ. ఎవరమ్మ? కనటానికి సిద్ధంగా ఉంది ఆ స్త్రీ. ఏముంది? కనటానికి సిద్ధంగా ఉంది. ఈమె యొక్క జీవితం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇదంతా నేను ఇంట్రడక్షన్ చెబుతున్నా, మనకు అర్థం కావాల్సింది, అర్థం అయ్యే రీతిలో. ఆమె కననయ్యున్న స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె ఎవరిని కనబోతుంది అని అన్నది తర్వాత మనం ముందులో వర్తమానం ధ్యానించుకుంటూ వెళ్తే మనకు అర్థమైంది. ఈ స్త్రీ గురించి చూస్తుంటే 5వ మాట ఆమె కననయ్యున్న స్త్రీ. సంఘము ఒకరోజు మనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా, ఒకరోజు సంఘము మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ఏమో రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన అది. సంఘం ఒకరోజు గొప్ప బహుమానం పొందబోతుంది. ఏం పొందబోతుందండి? బహుమానం. ఇక్కడ ఏముంది? కననయ్యున్న స్త్రీ. ఒకరోజు నీవు ఏదైతే భూమి మీద దేవుని కొరకు జీవించావు, ఏదైతే దేవుని కొరకు సాక్షాత్తంగా జీవించావు, ఏదైతే దేవుని కొరకు మర్మంతో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ వచ్చావు, ఏదైతే భూమి మీద దేవుని మహిమ కొరకు నువ్వు జీవిస్తూ వచ్చావో, ఆ జీవితం ఒకరోజు దేవుని ఎదుటికి వెళ్ళబోతుంది. కననయ్యున్న స్త్రీ అండి బయటికి రాబోతుంది. ఆ జీవితం ఏమవుతుందండి? ఆ జీవితము బయటికి రాబోతుంది ఒకరోజు. సంఘము ప్రభు మధ్యాకాశాన్ని ప్రత్యక్షమైనప్పుడు సంఘము కడబోరు మోగంగా శబ్దమునికి విని మృతులైన వారు మొదట లేచిన తర్వాత ఆ మీదట సజీవమైన నిలుచుండ మనం వారితో పాటు ఏకంగా ఆకాశ మండలం మీదకు మేఘం మీద కొనుపోబడిన తర్వాత మనం కాగా పెండ్లి విందు తర్వాత సదాకాలం ప్రభుతో ఉంటామనే దేవుని వాక్యం అంటుంది. అది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు పౌలు అంటాడు. సంఘం యొక్క ప్రత్యక్షత గొప్పది. కననయ్యున్న స్త్రీ అంటే ఆమె ఏం చేస్తుందండి? కనబోతుందంటే అర్థం ఏంటి? సంఘం ఒక రోజు తాను ఏమైతే భూమి మీద జీవించిందో అది దేవుని ఎదుటికి వెళ్ళి తీసుకెళ్ళబోతుంది. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 చూడండి. 1 యోహాను రాసిన పత్రిక క్షమించండి 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడైంది మీరు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండడి. ఇది ఇంపార్టెంట్. సంఘము ఒక రోజు కననయ్యున్న స్త్రీ ఎలా ఉందో, మనం దేవుని యందు ఏమైతే నిలిచి ఉన్నామో, ఎలాగైతే క్రీస్తులో నిల్చుంటూ వచ్చామో, ఎలాగైతే క్రీస్తు యేసు యొక్క జీవితంలో నిలిచి ఉన్నామో అది దేవుని ఎదుట కనబడుతుంది. మనం నిలిస్తే కనబడితే, నిలవబడపోయినా
ఏదైనా అక్కడ కనపడిద్ది. మనం నిలిచి ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి, మనం నిలిచి లేకపోతే తగిన తీర్పు ఉంటుంది. కాబట్టి సంఘం ఏం చేయాలా? ఓ రోజు సంఘం క్రీస్తు ఎదుటికి వెళ్ళబోతుంది. తాను ఏమేమైతే జీవించి ఉందో, ఏమేమైతే కలిగి ఉందో, ఏమేమైతే ఈ లోకంలో పొందుకుని ఉందో, ఏమైతే ఈ లోకంలో క్రైస్తవ జీవితం జీవించి ఉందో అదంతా కనడైన స్త్రీలాగా అది ఉద్భవింపబట్టడానికి, మన జీవితంలో ఉన్నదంతా కూడా బయటికి రావటానికి సమీపంగా ఉంది. మనం ఏం జీవించమన్నది, మనం ఏం జీవిస్తున్నాం అన్నది ఓ రోజు బయటికి రాబోతుంది. కనడైన స్త్రీ దేని సాదృశ్యం అంటే ఇప్పుడు మనకు అర్థమే కొండలో చెబుతున్నాం కదా. ఒక రోజు సంఘము ఏదైతే క్రైస్తవ జీవితం మంచి మార్గంలో దేవునిలో నిలిచి క్రైస్తవ యాత్ర జీవితంలో జీవిస్తూ వచ్చిందో ఆ విషయాలన్నీ కూడా, ఆ జీవించిన జీవితం అంతా కూడా దేవుని ఎదుటి పెట్టబోతుంది. దీన్నే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? మనకు అర్థమయ్యే రీతిలో చూడంటే, బంగారం ఏం చేస్తారు? మొదటగా స్వచ్ఛమైనదిగా రావాలంటే బంగారం స్వచ్ఛమైనది రావాలంటే ఏం చేస్తాం? పుటమే వేయబడుతుంది. బంగారం పుటం వేయబడిన తర్వాత ఏమైంది? దాంట్లో ఉన్న మాలిన్యం ఇంకేదైతే డస్ట్ ఉందో, పనికిమాల చెత్త ఉందో అదంతా పోయి సువర్ణం అనే శ్రేష్టకరమైన బంగారం బయటకు వచ్చింది. కననయ్యున్న స్త్రీ ఒకరోజు సంఘం ఏం కనాలా? సంఘం ఏం బయటికి తీసుకురావాలంటే పుటమ వేయబడిన అనుభవం సంఘం ఉంది. ఇప్పుడు సంఘం ఏం తీసుకురావాలా? సువర్ణాన్ని బయటికి తీసుకురావాలి. సువర్ణమయమైనటువంటి మహిమతో కూడిన జీవితాన్ని బయటికి తీసుకురావాలి. సంఘం సువర్ణమయమైనటువంటి మహిమతో కూడిన జీవితం లేనప్పుడు, సంఘము ఎలా సువర్ణముగా లేనప్పుడు, మేలుమి శ్రేష్టకరమైన బంగారంగా సంఘం లేనప్పుడు, స్వచ్ఛమైనదిగా బంగారం లేనప్పుడు, బంగారం స్వచ్ఛమైనటువంటి విధానం బంగారం లేకపోతే బంగారాన్ని చూసి మనం ఇష్టపడతావా? స్వచ్ఛమైన బంగారం లేకపోతే ఏదో కల్తీ చేస్తే ఇష్టపడతావా? సంఘం కూడా అంతే. కల్తీ కలిగిందంటే ఖచ్చితంగా ఒక రోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం బయటపడిపోయింది. అందుకే సంఘం ఎలా ఉండాలా? ఎప్పటికప్పుడు సంఘము స్వచ్ఛమైనదిగా. అందుకే సంఘం గురించి పౌలు అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో పౌలు అంటాడు కదా, ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, సంఘము అది కళంకమైనను, అది ముడతైనను, అది అట్టిది మరి ఏదైనా లేక నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను మహిమగల సంఘముగా దాన్ని సిద్ధపరచని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఒక రోజు సంఘము తాను జీవించిన జీవితాన్ని బట్టి సంఘము దేవుని సింహాసనం ఎదుట, అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభువారి యొక్క ధవళ సింహాసనం ఎదుట వెళ్ళబోతుంది. సంఘం తన జీవితం అంతా బయట పెట్టబోతున్నారు. అప్పుడు కననయ్యున్న స్త్రీగా మనం కూడా ఏం చేయబోతున్నాం? మన జీవితాలు ఏమండి అవి కనబోతున్నాం అంటే అవి ఉద్భవింపబడుతున్నాయి. మనం ఏమేమైతే, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మనం ఏమి విత్తుతామో యాజ్ స్టేజ్, ఇంకా దాంట్లో మార్పు ఉండదు. నువ్వేది ఎత్తుతావో అదే పడగొత్తావు. చాలామంది అంటారు, నువ్వు నెమ్మది పరుడు కాబట్టి నీకు మంచి పిల్లలు పడతారంటారు. ఈ నెమ్మది ఎక్కడ తెలిసిద్ది? ఇంటికాడ తెలిసిద్ది. మనుషుల్లోనే నెమ్మదిగా ఉన్నట్టు నటించేవాడు కొంతమంది ఉంటారు. నా జీవితంలో ఒక కథను మటుకు బాగా ఎదురయ్యాడు. నేను జీవితంలో చచ్చిపోయేంత వరకు కూడా నమ్మనే కథని. అదవుతుందండి. చాలా నెమ్మదిగా పలకరిస్తారు మనల్ని. చూడండి, ఎప్పుడైనా సరే నెమ్మదిగా వేషధారంతో పలకరించే వాళ్ళు ఎప్పుడైనా నీకు వెన్నుపోటు పడతారు. దాంట్లో అసలు డౌటే లేదు. ఏదో ఆచితూచి ఏదో మంచిదైనా చెడ్డైనా మాట్లాడేవాడు ఏ రోజుకైనా సరే మనం మేలు కొరకే మాట్లాడతాడు. అదవుతుందండి. నిదానంగా, క్షుణ్ణంగా, మెల్లగా, తీపిగా మాట్లాడేవాడు ఖచ్చితంగా నీకు వెనకాల పడుతున్నాడని అర్థం. అలాంటి పొడుపుదల నాకు జరిగింది. అందుకని నేను జాగ్రత్తగా ఉంటాను ఇప్పుడు. కానీ ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉండాలి. సంఘము ఒకరోజు ఏదైతే భూమి మీద విత్తుతుందో అది కొయ్యబోయే దినాలు వచ్చేస్తున్నాయి. ఏమవుతుందండి? అది కొయ్యబోయే దినాలు ఆసనం అవుతున్నాయి. కానీ సంఘం ఎప్పుడూ కూడా కననయ్యున్న స్త్రీ మహిమగల సంఘమునకు సూచనగా ఉంది. ఏమి ఎలా ఉంది? సూర్యుని ధరించుకుంది. ఏమి ఎలా ఉంది? ఆమె పాదముల కింద చంద్రుడు ఉంటాడు. ఆమె దగ్గర 12 నక్షత్రాలు కలిగిన కిరీటం ఉంది. ఆమె దగ్గర ఆమె గర్భవతి ఉంది. ఆమె కననయ్యున్న స్త్రీగా ఉంటూ వచ్చింది. కాబట్టి సంఘం ఒక రోజు నువ్వేం జీవించావు అది కనబోతున్నావు కాబట్టి అది బయటకు ఉద్భవింపబడుతుంది. కాబట్టి నీ శరీరం నుంచి నువ్వేం ఏదైతే సంఘంలో అయినా మందిరంలోనైనా నీ ఇంటికాడైనా నువ్వు జీవిస్తున్నావో అదే బయటకు వచ్చింది. నువ్వు మంచిగా జీవిస్తే మంచిది బయటకు వచ్చింది, నువ్వు చెడగా జీవిస్తే చెడే బయటకు వచ్చింది. నువ్వు ఏది విత్తుతున్నావో అదే ఒక రోజు ధవళ సింహాసనం ఎదుటి పోయిపోతున్నావు. కాబట్టి సంఘం ఎప్పుడూ కూడా దేవుని మహిమతో కూడిన క్రియలు, నీతి క్రియలు విత్తి నీతి క్రియల ద్వారానే అక్కడ పంట కొయ్యాలి. గొప్ప మురికి క్రియలు లాంటి అక్కడ కోస్తే నరకానికి వెళ్ళిపోద్ది. ఇది ఎన్నమాట? 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాట ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. 6వ మాట ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఆమె గర్భిణి అయి
ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో మొరని మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటము. సో ఆ ఘట సర్పం గురించి తర్వాత చెబుతాను. ఈసారి ఎప్పుడైనా ప్రభు సమయం ఇస్తే ఆ ఘట సర్పం గురించి దేవుడు సమయం ఇస్తే ఒకసారి బలవర్తమానం దగ్గర ధ్యానిద్దాం ప్రభు చిత్తం అయితే. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ చూడండి. ఒక గొప్ప సూచన మనకు కనబడుతుంది. ఏంటి అనంటే, ఆమె ఎలా ఉంది? ప్రసవ వేదన పడుచు. ఎలా ఉందండి? ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన దేనికి? కనడానికి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రసవ వేదన అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆమె ప్రసవ వేదన ఎందుకు చూపిస్తుంది చూడండి. ఆమె సూర్యుని ధరించుకున్నది అంటే నీతి సూర్యుని మనం ధరించుకోవాలా. తేజమయుడైనటువంటి దేవుని యొక్క తేజస్సును మనం ధరించుకున్న వారమే ఈ లోకంలో వెలుగుమైన జీవితం జీవించాలి. 2 ఆమె చంద్రుని ఆమె పాదాల కింద పెట్టుకుందండి. ఈ లోక ఘనత అంతా సంఘం యొక్క పాదాల కింద ఉండాలా. సంఘము దేవుని మహిమని దేవుని నీతిని ధరించుకోవాలా. సంఘము ఈ లోకం అంతటిని కూడా తన పాదాల కింద పెట్టుకోవాలి. సంఘము దేవుని యొక్క ఘనతను ధరించుకోవాలి. సంఘము ఏదైతే విత్తుతుందో ఆ సంఘం ఏం చేయాలా? గర్భవతి. ఇక్కడ గర్భం ధరించి ఉంది అని అంటే అర్థం ఏంటి? ఆమె గర్భిణి అంటే ప్రతి ఈవులను దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాలను ప్రతి వరములను దాచిపెట్టుకోవాలి, వాటిని పోగొట్టుకోవాలి. తర్వాత కనుడయ్యున్న స్త్రీ అంటే అర్థం ఏంటి? కనుడయ్యున్న స్త్రీ అంటే అర్థం ఏంటి? సంఘము సంఘం ఎలా ఉండాలా? సువర్ణమైనటువంటి అనుభవం ఉండాలి. ఇక 6వదిగా సంఘం ఎలా ఉండాలి అంటే ప్రసవ వేదన పడుతుందంటే ఇక్కడ సంఘం ఎలా ఉండాలా? ఒక కోణంలో చెప్పాలంటే మహిమ గల సంఘంగా నువ్వు చేయబడాలంటే ప్రతిరోజు ఇక్కడ నువ్వు ప్రసవ వేదన పడాల్సిందే. ఏం పడాలా? ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే ఏంటి? ఒక్కసారి పడటానికే ఒకళ్ళ గంటానికే ఎంతో ఇబ్బంది పడిపోయాం. 2 గంటానికి ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు రోజు ప్రసవ వేదన పడాలంటే ఎవడన్నా పడతాడా? ఈ ప్రసవ వేదన ఏమో ఈ బోధవద్దు, నాకు వద్దు బాబు నేను వెళ్ళిపోతానంట. నువ్వు వెళ్ళిపోయి తినాల్సిందే. నువ్వు వెళ్ళిపోయినా ఇది వినాల్సిందే. సంఘము ఏం గురించి నేను ఒక్క కోణంలో మనకు అర్థమయ్యేటట్టు ఇంట్రడక్షన్ అసలైన వర్తమానం ఇంకా అవ్వాలా. అది ఆ వర్తమానాలు డెప్త్గా ఉంటాయి. కాబట్టి సంఘం ఎలా ఉండాలా? ప్రసవ వేదన. ప్రతిరోజు మనకు ప్రసవ వేదన ఉండాలి. ఏముండాలా? ప్రసవ వేదన. ప్రతిరోజు మనం ప్రసవ వేదనతో ఉండాలి. పౌలు ఏమంటాడు? దాన్నే మనకు అర్థమయ్యే రీతిలో పౌలు అంటాడు కదా, నేను దినదినము సిలువ వేయబడుచున్నాను, దినదినం నేను చనిపోతున్నాను, క్రీస్తు యేసులో జీవిస్తున్నాను. అంటే అర్థం ఏంటి? దినదినము నేను చనిపోతున్నానంటే ప్రతిరోజు పౌలు జీవితంలో ప్రసవ వేదనే. ప్రతి విషయంలో ప్రసవ వేదనే. శరీర కోరికల విషయాల్లో ప్రసవ వేదనే. అంటే వాటిని కనేలాటిని వదిలిపెట్టాలా, అవి లోపల ఉండకూడదు. అవునా కదా? ఎన్ని విషయాల్లో ఒక క్రైస్తవుడు తన విశ్వాస యాత్ర జీవితంలో జీవించేటప్పుడు ప్రసవ వేదన ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ప్రసవ వేదన ఎందుకంటానంటే ఆ ప్రసవ వేదన ద్వారా ప్రతి దాన్ని కూడా ఏదైతే మనం భరిస్తున్నామో దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆ ప్రసవ వేదన ద్వారానే మనలో ఉన్నవన్నీ పోయి మన సువర్ణం వలె తీర్చబడతాం. పౌలు అంటాడు, దావీదు రాజు అంటాడు, శ్రమలు రాకమునుపు నేను దారి తప్పి తిరిగి తిని శ్రమలు రావటం నాకు మేలు ఆయన అంటాడు. ఎందుకు ప్రసవ వేదన అంటే ఆ నొప్పులు దేనికి? ప్రతి క్రైస్తవుడు ఆ నొప్పుల బాధను భరించాలి. ఎందుకు? చాలామంది అంటారు నేను ఏ బాధ భరించను. కానీ చాలామందికి ఆలోచన ఎలా ఉంటుంది చెప్పమంటారండి? చాలామంది యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా? చాలా రోజుల నుంచి పాపం నుంచి బయట రారు. పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది తెలుసా? నేను ఈరోజు పాపాలు ఒప్పుకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఈ రోజే పరలోకానికి వెళ్తే బాగుంటుంది కదా, దేవుడు ఈ రోజే నన్ను తీసుకుంటే మంచిది కదా అనుకుంటాం. ఈరోజే దేవుడు నన్ను తీసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకు? నువ్వు బాప్తిసం తీసుకోగానే పరలోక రాజ్యానికి వెళ్తే నీకు దేవుడు కిరీటం ఇస్తాడు అనుకుంటావేంటి? బాప్తిసం తీసుకున్న ఈ లోకంలో సాక్షాత్తంగా జీవించాలి కదా, అనేకులు ఎదుట సాక్షిగా ఉండాలి కదా, అనేకులు ఎదుట మాదిరికరంగా ఉండాలి కదా. అప్పుడే కదా దేవుడు నీకు పరలోక రాజ్యంలో బహుమానం ఇచ్చేది. బాప్తిసం తీసుకోగానే పరలోక రాజ్యం ఏంటి? తీసుకున్నాడు పోలేదా? కలవరిశిలో 2 దొంగల్లో ఒక దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యంలో నీతో పాటు చెవుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరి పోలేదా? ఏమన్నాడు? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభువు సెలవిచ్చాడు. చెప్పలా? మరి ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళినట్టే కదా. మన లెక్క ప్రకారం అయితే చచ్చిపోయాడు, మళ్ళీ బతికొచ్చి భూమి మీదకి వచ్చి బాప్తిసం తీసుకుని మళ్ళీ వెళ్ళాలి. బాప్తిసం ఏంది? ఒక విట్నెస్, ఒక ఐడెంటిటీ. నువ్వు యేసు ప్రభు వారికి సంబంధించిన సాక్షివి, యేసు ప్రభు వారి యొక్క బిడ్డ అన్నదానికి ఒక సాక్ష్యం అది బాప్తిసం అంటే.
అదే నేను పరలోకాన్ని తీసుకెళ్తుందని కాదు, ఒక విట్నెస్, ఒక సాక్ష్యము. నీ విషయంలో ఇదిగో నేను యేసుప్రభువు వారి యొక్క బిడ్డనన్నదానికి సాదృశ్యమైన సాక్ష్యం అది. బాప్తిసం తీసుకోవాలనే పరలోక రాజ్యం అంటే ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటి పరలోక రాజ్యం? భూమి మీద ఎవడుంటానికి ఇష్టపడతాడు? అందరూ రక్షించబడతాడు, చచ్చిపోతాడు, రక్షించబడతాడు, బాప్తిసం తీసుకుని చచ్చిపోతూ ఉంటే ఇక దేవుని కొరకు జీవించాడు ఎవడు? దేవుని సాక్షార్థంగా భూమి మీద ఉండేవాడు ఎవరు? సువార్థికులు ఎవరు ఉంటారు? ఇక బోధకులు ఎవరు ఉంటారు? అవును కదా. మొట్టమొదటిగా బాప్తిసం తీసుకోగానే పరలోకానికి వెళ్తారంటే ఎవరు వెళ్తారు? మీకంటే మొదలు మేమే పోతా. ఈ భూమి మీద ఉండి బోధించడం దేనికి, అవమానాలు పడుతుంది నేను ప్రభా, వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడుతుంది నేను, కానీ మొదలే వెళ్ళిపోతాం. అది కాదు, నొప్పులు పడాలి ఈ లోకంలో, నొప్పులు పడాలి. యేసు ప్రభు వారు కూడా ఒక మాట, చక్కటి మాట చదివిస్తాడు. చూడండి యోహాను సువార్తలో, యోహాను సువార్త చూడండి. స్త్రీ, ఒక ప్రసవించే స్త్రీ గురించి యేసు ప్రభు వారు చెబుతాడు. ఎక్కడ రాయబడింది తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదనని మరి జ్ఞాపకం చేసుకున్నది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయమును సంతోషించును, మీ సంతోషమును ఎవరిని మీ వద్ద నుండి. అది ఒకరోజు సంఘముకి ఇది జరగబోతుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మనే ఒక మునుపు నొప్పుల బాధను భరించింది. ఆ తర్వాత ఏం చేసింది? కన్న తర్వాత ఆ బాధను మర్చిపోయింది. నేను ఒక బిడ్డకు తల్లినయ్యానన్న ఆలోచన ఉంది. సంఘం కూడా అంతే. ఈరోజు నువ్వు పెయిన్ తట్టుకుంటే, ఈరోజు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, దేవుని నమ్మినా వస్తున్నటువంటి అవమానాలు, నిందలు, శ్రమలు అన్నిటిని తట్టుకుంటే, ఈ తట్టుకున్న శ్రమల తర్వాత నీకు వచ్చేది ఏంటి? ప్రభు అంటున్నాడు కదా, నీకు సంతోషం ఉండేది అది ఎవడో నీ దగ్గర నుంచి తీసేయలేడంట. ఏముందండి? ఎవడను నీ దగ్గర నుంచి తీసేయలేనంత సంతోషం దేవుని రాజ్యంలో ఉంది. ఉందా? ప్రభు అంటున్నాడు కదా, కొన్ని దినములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో జయించున్నాను. పాఠంలో రాయబడుతూ వచ్చింది కదా, కొన్ని దినములు 10 దినములు సాతాను మిమ్మల్ని శరణం వేయబోతున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? శ్రమలు ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఉన్నప్పుడు శ్రమలు అన్నవి వస్తాయి. అయ్యే మన నొప్పులు. శరీరంలోనే ఒక ముళ్ళు పెడతాడు, దాన్ని తట్టుకోలేక మనం చచ్చిపోతే బెటర్ అనుకుంటాం. అదే ఒక నొప్పి, అదే ఒక నొప్పి. నీ కుటుంబమే, నీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఒక నొప్పిలాగా నిన్ను గుచ్చడానికి ఒక ముళ్ళలాగా ఉంటారు. అదే ఒక నొప్పి. అది కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, మనవరాలు ఎవరైనా అవ్వచ్చు. మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు మనల్ని గుచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటా వస్తారు. ఆ పెయిన్స్ అన్ని నువ్వు తట్టుకుంటూ వెళ్ళిన తర్వాతే కదా యేసు ప్రభువు వారు చెప్పినట్లు, నేను మిమ్మల్ని మరలా ఇంకోసారి చూస్తా, అప్పుడు మీరు ఎలా ఉండబోతున్నారు? సంతోషంగా ఉండబోతున్నాడు. ఎవరు మీ దగ్గర నుంచి ఆ సంతోషాన్ని తీసేయలేడు. ఇప్పుడు సంతోషాన్ని ఎవరైనా తీసేస్తాడో మీ దగ్గర ఉన్న సంతోషం, కానీ ఒకరోజు అసలు ఎవడో కూడా నీ దగ్గర ఉన్న సంతోషాన్ని తీసేయడానికి అంత రైట్స్ ఎవరికి ఉండవు కూడా. ఈరోజు నువ్వు పెయిన్స్ భరిస్తే, సంఘం ఈరోజు శ్రమలను భరిస్తే, అపోస్తల కార్యంలో ఉంది, సంఘం హింసించబడుతుందంట. సంఘంలో హింస కలిగాను. కొన్ని రోజులు ఈ పెయిన్ నువ్వు తట్టుకుంటే, క్రీస్తు నిమిత్తమై, దేవుని మహిమార్థం నిమిత్తమై కొన్ని రోజులు నువ్వు శ్రమను తట్టుకుంటే, ఈ పెయిన్స్, ఆ స్త్రీ కననైన స్త్రీ, ఆ పరలోకమందు గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీ గురించి 7 విషయాల్లో 6 విషయం ఏంటంటే ఆమె ప్రసవ వేదన పడుతుంది, నొప్పులు. ఆమె ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో అలాంటి నొప్పులతో కూడిన క్రైస్తవ జీవితాన్ని, అలాంటి శ్రమలు, అలాంటి అవమానాలు, అలాంటి నిందలు, అలాంటి పెయిన్ఫుల్ అయినటువంటి బాధను భరిస్తే ఓ రోజు ఖచ్చితంగా నీ సంతోషం ఎవడో తీసేయలేడు నీ దగ్గర నుంచి. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరు చెబుతారు, అన్న మాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, అన్న మాకు బాధలు ఎక్కువ అవుతున్నాయి, అన్న మాకు ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకో, అసలు నీకే ఎందుకు వస్తున్నాయి, ఇంకోటికి ఎందుకు రాట్లా? ఎవరైనా సరే నీకే ఎందుకు వస్తున్నాయి, ఇంకోటికి ఎందుకు రాట్లా? ఎప్పుడైనా ఆలోచించావా? అంటాం, అన్న నాకే వస్తున్నాయి అంటాం. నీకు వస్తాం కాదు, అసలు బైబిల్ చెప్పే మాట అర్థం చేసుకుంటే నీకు వస్తున్నాయి నువ్వు అనలేవు. నీకే ఎందుకు వస్తున్నాయి, ఇంకోటికి ఎందుకు రావట్లేదు? పోనీ దేవుడే అనుమతిస్తున్నాడు అనుకో, దేవుడే అనుమతిస్తున్నాడు అన్నాం, ఎందుకు తీసుకొస్తున్నాడు? నీ దగ్గర నుంచి ఎవడో తీసేయలేనంత సంతోషాన్ని భవిష్యత్తులో నీకు ఇవ్వటానికే ఇవి తీసుకొస్తుంది. ఒకవేళ శ్రమలు లేకుండా దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకో, ఎవడైనా దేవుణ్ణి, దేవా వాళ్ళు ఏంది ఎట్లుండారో అయినా కానీ నువ్వు సంతోషాన్ని ఎందుకు ఇచ్చావంటే మన దేవుడు సమాధానం ఏం చెప్పాలా? ప్రతి వ్యక్తి కూడా పెయిన్, ఆ బాధ, ప్రసవ వేదన పడాల్సిందే. యేసు ప్రభు వారు కూడా కలువరిశిలో ఎంత ప్రసవ వేదన పడ్డాడు ఆయన, ఎంత ప్రసవ వేదన. నిజంగా ఒక స్త్రీ అయినా సరే కొంతసేపే
నొప్పులు పడి ఒక బిడ్డకు జన్మనిచ్చేదేమో కానీ ఆయన 3.5 గంటల పాటు సిలువ కొయ్య మీద, ఇంకా కింద పడుకోబెట్టి కాదు, సిలువ కొయ్య మీద భూమికి ఆకాశాన్ని మధ్యలో 3.5 గంటల పాటు పాపంలో ఉన్న మానవుడి కొరకై ప్రసవేదన పడి ఆయన కలువరిశిల యొక్క త్యాగం ద్వారా భూమి మీద ఉన్న అనేక మంది మానవాళిని రక్షించుకుంటూ వచ్చాడు. అనేక మంది మానవాళి యొక్క పాపములకు విమోచనిస్తూ వచ్చాడు. ఆయన ప్రసవేదన అద్భుతమైనది. ఈరోజు లేఖన బాగా చెబుతున్నాయి కదా, ప్రసవేదన ఇంపార్టెంట్. యేసు ప్రభువారే ప్రసవేదన కాదు, ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ప్రసవేదన కాదు, ఒక క్రైస్తవుడు ప్రసవేదన పడితే ఈ లోకంలో. పౌలు ఎందుకు అంటున్నాడు? ఎన్ని ప్రసవేదనలు పౌలు బాగా చెప్పండి. పడ్డాడా లేదా? రాళ్లతో కొట్టబడ్డారు, ఓడబద్దలైపోయినాయి, అనేకులు కొట్టబోతున్నారు, చంపబోతున్నారు జైల్లోనే. ఎన్ని పరిస్థితులు ఎదురని? ఇదంతా పెయిన్ కదా, ఇదంతా నొప్పులు కదా. మరి ఇవన్నీ పొందుకున్న తర్వాత పౌలు ఏమంటాడు? 2 తిమోతిలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, మంచి పోరాటం పోరాడుతున్నాయి. ఏంటా మంచి పోరాటం? ఎన్నో పెయిన్స్ని, ఎన్నో నొప్పుల్ని భరించా అంటే వాటి మంచి పోరాటం పోరాడే వాటిలో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దాన్ని నేను పొందుకోబోతున్నా, నేను వెళ్ళిపోబోతున్నా, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోబోతున్న దినాలు ఆసన్నమైన, అక్కడ నేను క్రీస్తుతో కూడా ఉండబోతున్నా. తిమోతితో చెబుతాడు, తిమోతి నా కొరకు నీతి కిరీటం ఉంది. నా కొరకే కాదు, నాలాగా ఆ పెయిన్స్, ఆ బాధను పడుతూ ఈ లోకయాత్రలో మంచి పోరాటం పోరాడే ప్రతి వ్యక్తికి ఆ కిరీటం అన్నది ఇవ్వబడుతుంది అంటాడు. క్రైస్తవులు అంటే, రక్షించబడ్డావంటే, దేవుని మందిరానికి వస్తున్నావంటే దేవునికి బహుమానం ఇస్తాడు అనుకుంటే పిచ్చి భ్రమలో ఉన్నట్టు. నువ్వు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినంత మాత్రం దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు బహుమానం? నీ క్రియలను బట్టి కదా. ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 22:12 వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతం ఉందన్నాడు. నీ క్రియలే కదా ఆయనకు కావాల్సింది. అంతే కదా, క్రియలే కదా ఇంపార్టెంట్. ఆ క్రియలను బట్టే కదా వారి క్రియలు వారి వెంట వచ్చినని బైబిల్లో ఉంది. మరి మన వెంట వచ్చే మన క్రియలే మన బహుమానం ఇవ్వాలా, తీర్పునివ్వాలని తీసుకొచ్చేది. జాగ్రత్త. ప్రతి పెయిన్, ప్రతిదీ కూడా నువ్వు తట్టుకుంటే ఒక విజయమే. నేను స్త్రీల గురించి ఒక మాట చెబుతా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇట్లా చెబుతున్నాను కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక స్త్రీకి పీరియడ్ వచ్చినప్పుడు ఒక 3 రోజుల నుంచి 5 రోజుల వరకు చాలా ఇబ్బంది పడిద్దా? చాలా ఇబ్బంది. తిరగలేదు, పని చేయలేదు, నుంచోలేదు, కూర్చోలేదు. ఒక్క 2 రోజులు అవని, 3 రోజులు 5 రోజులు ఆ పీరియడ్ తర్వాత ఆమె ఎలా ఉంటుంది? మళ్ళా ఆరోగ్యంగా మంచిగానే జీవించింది. ఆ పీరియడ్ టైంలో ఎలా ఉంటుంది ఆమెకి? చాలా వేదన, బాధ. నేను స్త్రీగా ఎందుకు పుట్టానా అన్న బాధ కూడా ఉండేది, అలాంటి పెయిన్. కానీ తర్వాత ఆమెకి ఎంతో సంతోషం ఉంటుంది. అబ్బా, ఈ బాధ నుండి నేను నివారణ అయిపోయాను. ఓ రోజు సంఘం కూడా అంతే. ఈరోజు నువ్వు పెయిన్స్ భరిస్తే, ఆ పెయిన్స్ని తట్టుకుంటే నీ బాధ, సమస్తమైనటువంటి దుష్టత్వం నువ్వు విడుదల పొంది ఎవడనూ తీసేలేనంత సంతోషం క్రీస్తు ద్వారా నువ్వు పొందుకోబోతున్నావు. సంఘం అదే చేయబోతుంది. సంఘం ఈరోజు భూమి మీద పెయిన్తో బాధలు అనిపిస్తుంది. ఓ రోజు సంఘం ఏం చేయబడుతుంది? ఎవడనూ తీసేలేనంత సంతోషం. అప్పుడు సంఘంగా మనం ఎన్నో బాధలు పడి పరలోకానికి వెళ్ళినప్పుడు మనం నవ్వుకుంటుంటే, ఇప్పుడు మనకి పెయిన్, మనకు బాధ, మనం నొచ్చుతూ మనల్ని గాయపరిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అంతే కదా. సంఘము దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు బాధపడుతుంది, ఇప్పుడు దుఃఖంతో ఉంది. కానీ సంఘం ఏం చేయబోతుంది? ఓ రోజు దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉంటుంది. ప్రభువే చెప్పాడు కదా, నా మాట కూడా కాదు, ఎవరో తీసేలేడు ఆ సంతోషం. నేను ఓ రోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, అప్పుడు ఎవరో మీ దగ్గర నుంచి తీసేలేడు అన్నాడు. ఈ భూమి మీద కష్టాలు, బాధలు, అవమానాలు, నిందరు, సువార్ చేసిన, పరిచయం చేసిన, వాక్యం బోధించిన, సంఘంలో సేవకుడు నువ్వు ఏ మాటలు చెప్పినా, నిన్ను అవమానించేవాళ్ళైనా, నిందించేవాళ్ళైనా, తిట్టేవాళ్ళైనా, నీ తూ అని ఊసేవాళ్ళైనా సరే, ఒక రోజు వాళ్ళ నరకంలో కాలిపోతున్నప్పుడు నీకు తెలిసిద్ది, ఆహా వీళ్ళు ఇలా చేయబట్టి అలా వెళ్ళారు. సంఘం ఒక రోజు దేవుని ఎదుట నవ్వుకుంటూ సంతోషంగా ఉంటే, ఇప్పుడు భూమి మీద మనల్ని నవ్విన వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? సో మనల్ని చూసి నవ్విన వాళ్ళందరూ నరకంలో కాలిపోతారు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు, లాజరు ఎక్కడ ఉన్నాడు, అదే జరగబోతుంది ఓ రోజు. సంఘము దేవుని యొక్క కుడిపార్శ్వంలో ఉండబోతుంది మహిమగల సంఘం. సంఘం నుండి వెలుపట్టుకున్నటువంటి బిడ్డ, సంఘంలో లేకుండా సంఘానికి విరోధంగా ఉన్నవాడు ఓ రోజు ఎక్కడ ఉంటాడు? నరకంలో. అందుకే జాగ్రత్త. సంఘం అంటే నీ ఇష్టం నా ఇష్టమైంది కాదు. సంఘం అంటే నీ ఇష్టం నా ఇష్టమైంది కాదు, క్రీస్తు ఇష్టం జరిగించేదే సంఘం అంటే. ఏదండి సంఘం అంటే? నీ ఇష్టానికి నువ్వు పోతే, నా ఇష్టానికి నేను పోతే కాదు సంఘం అంటే. అందరూ కలిపి క్రీస్తు యొక్క ఇష్టాలని నెరవేర్చి వాటిని జరిగించేవారే సంఘం అంటే. నా దారి నేను పోతాను, నువ్వు దారి నువ్వు.
నేను ఆంధ్రాకి పోతాను, నువ్వు తెలంగాణ పో, నువ్వేం ఒరిస్సాకి వెళ్ళు, నేను మహారాష్ట్రకి వెళ్ళు, నేను బెంగళూరు వెళ్తానండి. ఇది ఎక్కడ పోవడానికి ఏం జాబ్ కోసం వెళ్తున్నావా, దేవుని రాజ్యానికి వెళ్తున్నావా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పెయిన్ఫుల్ అయిన క్రైస్తవ జీవితాన్ని భరిస్తేనే ఓ రోజు శ్రేష్టకరమైనటువంటి బహుమానం పొందుకోగలుగుతాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామని. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దాని దోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము విడిచి ఇడ్చేలమ్మా చదువు. వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. క్షమించండి, 5వ వచనం కదా, చదవండి. 5వ వచనం. సమస్త జలములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు నెయ్యినే కాదమ్మా, వెయ్యిన్ని తీసుకెళ్ళి నెయ్యిన్ని చేసావు. ఆగండి, నేను చదువుతా, ఆగక్క. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచాను. కాబట్టి ఈ స్త్రీ యొక్క జీవితంలో 7వ మాట, ఆమె ఒక శిశువును కన్నదే. ఏం కంది? ఒక శిశువుని కన్న అనుభవం. ఈ శిశువుని కన్నట్టు తర్వాత ఆమె జీవితం ఏం జరుగుతుందండి? 1260 దినములు ఆమె పోషింపబడవాలని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆమె ఒక శిశువును కన్నది. శిశువు ఇప్పుడు ఎవరిని కంది? ఒక మగ శిశువుని కంది. చూడండి, ఈ లోకంలో మగబిడ్డలో పుడితే మన కూడా అడిగా, ఏడుచే వాళ్ళు ఎక్కువ ఉంటారా, నవ్వేవాళ్ళు ఎక్కువ ఉంటారా? నవ్వేవాళ్ళు ఎక్కువ కాదు, అందరు నవ్వేవాళ్ళే, ఎవడే అడగడం. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటండి? 7వదిగా సంతోషం. సంఘము ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి. ఇంకో మాట చెప్పమంటారా? సంఘం ఎప్పుడూ కూడా దేవుని సంతోషింపజేయాలి. ఏం చేయాలి? సంఘం ఎప్పుడూ దేవుని సంతోషింపజేయాలి, మనుషులు కాదు. నువ్వు మనుషులను సంతోషపెట్టేవాడు అయి ఉంటే దేవుని సంతోషపెట్టలేవని బైబిలే చెబుతుంది, ఆ మాట కాదు. నువ్వు మనుషులను సంతోషపెట్టిన ఎలా దేవుడు సంతోషించడు. నువ్వు దేవుని సంతోషపెడితే మనుషులు కష్టంగా ఉంటారు. కాబట్టి మనుషుల్ని సంతోషింపజేయవారమై మనం ఉండకూడదు. ఎవరిని సంతోషింపజేయాలా? దేవుని. ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు? మనుషుల్ని సంతోషింపజేసేవారు ఉంటారు, మనుషుల్ని ఆనందింపజేసేవారు ఉంటారు, మనుషుల్ని మెప్పింపజేసేవారు ఉంటారు. మనం ఎప్పుడైతే మనుషులకు కనబడవన్నీ మనం చేస్తామో, మనుషులు మెప్పు కొరకు మనం చేస్తామో, అప్పుడు మనం నష్టపోయేవారు ఉంటాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, 7వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? చూపించండి, రాసుకుంటే. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? మనుషులను సంతోషపెట్టేవారే ఉండక. అర్థమవుతుందండి? మనుషుల్ని సంతోషపెట్టేవారే ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితాలు క్షేమం. ఈరోజు చాలామంది యొక్క జీవితాలు మనుషులను సంతోషపెట్టేవారు ఉంటారు. సో మన జీవితాలు అలా ఉండకూడదు. ఈ స్త్రీ యొక్క జీవితం ఏముందండి? దేవుని సంతోషింపజేస్తాం. మన జీవితాల్లో మనం ఏం చేయాలా? దేవుని సంతోషింపజేయాలి. ఏం సంతోషింపజేయాలా? దేవుణ్ణి. సంఘం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆనందంగా ఉంచాలా. దేవునికి ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వాలి. సంఘాన్ని బట్టి దేవుడు ఎప్పుడు బాధపడకూడదు. అయ్యో వీరి కోసం నా స్వరక్తం ఎందుకు ఖర్చాను, వీరి కోసం నేను ఎందుకు రక్తం ఖర్చాను, దేవుడు ఎప్పుడు బాధపడకూడదు. సంఘం ఏం చేయాలా? ఎప్పటికి కూడా దేవుణ్ణి సంతోషింపజేయాలి. ఆ మగబిడ్డ పుట్టినప్పుడు ఏముంటుంది? దేవుని దగ్గర కొనుక్కోబడ్డాడంటే సంతోషమే కదా. సో సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? దేవుని సంతోషపెట్టేది ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సంతోష పెడతావో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? కాపాడుకునేవాడు ఉంటాడు. నిన్ను ఎలా కాపాడాలి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమని ఘట సర్పము ఆ కన్నా అటువంటి బిడ్డను మింగటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డనేమో ఆయన సింహాసనం ఎదురు తీసుకున్నాడు. ఏమనేమో 1000 చూడండి ఎంత గొప్ప మాట చెబుతున్నాడు. ఎన్ని రోజులండి? 1260 దినములు. అంటే బాగోగులు ఎవరు చూసుకుంటున్నారు? దేవుడే. మనం దేవుణ్ణి సంతోష పెడితే ఘట సర్పం లాంటి పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు ఎన్ని మన జీవితాల్లోకి వచ్చినా దేవుడు ఏం చేస్తాడు?
మనల్ని దేవుడే చూసుకుంటాడు, మన క్షేమాలు, మన మేలుని, మన ఆశీర్వాదం. సో మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలండి? దేవుని సంతోషపెట్టే వరకు ఉండాలి. మనుషులను సంతోషపెట్టే వరకు మనం ఎప్పుడు ఉండకూడదు. సో మన జీవితాల్లో సంఘం అంటే దేవుణ్ణే సంతోషపెట్టేది, మనుషులను కాదు. సంఘం దేవుని సంతోషపెట్టాలి, మనుషులను కాదు. మనుషులను సంతోష పెడుతున్నావు అంటే దేవుని సంతోష పెడతలేదని అర్థం. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినా బహుమానం రాదు. సో ఈరోజు కరుణయ్య ఉన్నటువంటి స్త్రీ గురించి క్షమించండి, పరలోకమందు ఒక గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీ గురించి 7 విషయాలు. మొట్టమొదటిగా ఆమె సూర్యుని ధరించుకుంది. 2, ఆమె పాదం కింద చంద్రుడు ఉన్నాడు. 3, 12 నక్షత్రములు కిరీటములు ఉంది. 4, గర్భవతి ఉంది. 5, కననైన స్త్రీ ఉంది, కనబోతుంది. 6, ఆమె ప్రసవం పడుతుంది. 7, ఆమె శిశువును కను. సో సంఘం కూడా ఇలా ఉండాలి. ఈ ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు చెప్పబడిన కోణంలో సంఘం కూడా అలా ఉంటే ఓ రోజు దేవుని దగ్గరికి వెళ్ళి బహుమానం పొందుతాం. అదే మహిమగల సంఘం. సో మహిమగల సంఘం ఈ అనుభవం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అనుభవం మనం ఉండినట్లు ప్రభు మనల్ని, ఇట్లాంటి అనుభవం మనం ఉంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు మనల్ని కాపాడి ముందరకు నడిపించేవాడు ఉంటాడు. అట్టి రీతిలో ప్రభు మనల్ని నడిపించడం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. విత్తబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో ప్రభా ఆ కననయ్య ఉన్న స్త్రీ, లేదంటే ప్రభా ఆమె నక్షత్రములు 12 నక్షత్రములు, క్షమించండి 7 కాదు 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటాన్ని ధరించుకున్న స్త్రీని కానీ సంఘం ఎలా ఉంటుందో ఆమె ద్వారా మాకు నేర్పిస్తున్నారు. మహిమ గల సంఘం ఇలాంటి అనుభవం ఉంటుంది. ఇటు అనుభవం మేము ఎప్పటికీ జీవించేవారుగా సహాయం చేయండి. ఎన్నో పర్యాయములు ఇట్లాంటి అనుభవం నుండి మేము దారి తప్పిపోయిన వారు, ఎన్నో పర్యాయములు ఇట్లాంటి అనుభవం నుంచి బయటకు వచ్చేసినటువంటి వారు ప్రభా క్షమించండి తండ్రి. మహిమ గల సంఘం ఎలా ఉండాలో ఈ స్త్రీ ద్వారా మాకు నేర్పిస్తున్నారు. ఇటు అనుభవం మేము ఉండిన వారమై, ఇటు అనుభవం ఉండదగిన వారమై ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా ఇటు అనుభవం నివసిస్తూ ముందరికి వెళ్ళే వరకు సిద్ధపరిచి అక్కడ తీర్చమని చేరవచ్చిన బిడ్డలను కూడా దీవించండి. ఈ బైబిల్ స్టడీకి వచ్చిన వారందరినీ దీవించండి. ఎప్పుడు కూడా ఆగిపోయి నష్టం తెచ్చుకోకుండా ప్రతి బైబిల్ స్టడీలో కొనసాగిస్తున్న సాయం చేయమని, వచ్చిన వారందరూ కూడా దీవించి మీ కృపలో బలపరిచి తిరిగి వెళ్తున్న మాకు దీవెన ఆశీర్వాదాలతో నింపమని, ప్రతి ఒక్కరు అక్కడ ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలు వారి అవసరాలు అక్కడ కూడా తీర్చి మహిమ పొందమని తండ్రి. ఎవరెవరి అక్కర్ల అవసరాలు ఉన్నారు, ఎవరి కుటుంబాలకు రక్షణ, ఎవరి కుటుంబాలకు విశ్వాస జీవితం ఎదగాలో, ఎవరికి ప్రభు ఏ అనుభవాలు అవసరమో, ఏ అక్కర్లు ఉండారో, ఏ అవసరతలు ఉండారో అన్ని గర్భాలు కానీ అన్ని తీర్చి మహిమ పొంది, అన్ని అక్కడ తీర్చి మహిమ పొందమని, ముందున్న దినాల కొరకు బైబిల్ స్టడీ కొరకు మేము సిద్ధపరిచి సంఘ క్షేమాన్ని కూడా దయచేయమని తండ్రి. 14వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలు, అదే రీతిలో 14వ తారీఖు మధ్యాహ్నం బాప్తిస కార్యక్రమాలు కూడా దీవించమని, క్షేమాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరు తీర్చమని, సంఘం ఎవరెవరు సిద్ధపడుతున్నారో వారు సిద్ధపాటులో తీసుకురామని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాట్టుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపే ప్రేమ సమాధానమును ఇప్పుడు నేర్చారు వచ్చిన వారి సారథ్య సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరంతో నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.